పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మనం నిన్నటి రోజున చర్చించి ఉన్నాం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం సూచితుమర్హసి. అసలు శోకించడానికి ఏమీ కారణం లేదు అని పునఃపునః భగవానుడు భగవద్గీతలో ఉపదేశం చేస్తూ ఉంటాడు. అందులో నిన్నటి వరకు చెప్పినటువంటి భాగంలో, అంటే నేను పూర్తిగా స్పృశించానని కాదు, తత్పదార్థమును గురించి మాట్లాడినప్పుడు దేహము అనిత్యము అన్న విషయాన్ని సువ్యవస్థమయ్యేటట్లుగా నిన్నటి వరకు మీరు ఆ విషయాన్ని విన్నారు. ఆత్మ సర్వకాలముల యందు ఉండేది. ఆత్మ ఒక కాలమునందు ఉండడం, ఒక కాలమునందు ఉండకపోవడం అన్నది ఉండదు. ఈ దేహము పడిపోతుంది కానీ ఆత్మ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే పరమ ప్రఖ్యాతి వహించినటువంటి శ్లోకం, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లిదయంత్యాపో నశోషయతి మారుతః అంటాడు. ఆత్మ ఎంత గొప్పగా ఉంటుంది అంటే, ఎంతగా అది చెనకబడదు అంటే, నైనం చిందంతి శస్త్రాణి, అది శస్త్రముల చేత నరకబడేది కాదు. నైనం దహతి పావకః, అది అగ్నిహోత్రము చేత కాల్చబడేది కాదు. నచైనం క్లిదయంత్యాపో, అది నీటి చేత తడపబడేది, నీటి చేత కొట్టుకుపోయేటట్టుగా చేయబడేది కాదు. న శోషయతి మారుతః, అది వాయువు చేత పూర్తిగా తొలగత్రోయబడదు. అంటే మీరు ఈ శ్లోకంలో ఒక విషయాన్ని గమనించాలి. మనకి పంచభూతములు అని ఉన్నాయి. సమస్త జగత్తు ఎందులోంచి వస్తుందంటే ఈ పంచభూతములుగానే తయారవుతుంది. పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు, ఈ ఐదే ఈ జగత్తులో సమస్త పిండాండముల యందు నిండి ఉంటుంది. పృథివీ అంటే మట్టి, ఆపస్ అంటే నీరు, తేజో అంటే అగ్ని, వాయువు అంటే గాలి, ఆకాశము. ఇందులో ఈ శ్లోకంలో గీతాచార్యుడు ఆత్మ ఏ విషయముల చేత నశింపబడదు అన్న విషయాన్ని చెప్తూ ఆకాశమును విడిచిపెట్టి నాలుగింటిని చెప్పారు. నైనం చింతంతి శస్త్రాణి, శస్త్రము అంటే ఏదో ఒక కత్తి అనుకోండి, లేకపోతే ఒక శూలం అనుకోండి, ఒక గద అనుకోండి, ఇవన్నీ పృథివీ వికారములే, లోహముతో చేయబడతాయి. కాబట్టి పృథివీ చేత ఎప్పుడూ కూడా ఆత్మ నశింప చేయబడదు. అలాగే అగ్ని చేత కాల్చబడదు, వాయువు చేత తొలగత్రోయబడదు, నీటి చేత తడపబడదు. ఇంకా వదిలిపెట్టింది పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములలో ఆకాశాన్ని వదిలేశారు. ఆకాశాన్ని ఎందుకు వదిలేశారంటే ఒక్కటే కారణం, పంచభూతాల్లో ఒక భూతము ఒక భూతాన్ని ఆక్రమిస్తుంది, ఒక భూతము ఒక భూతాన్ని పాడు చేస్తుంది. పృథివీ ఉందనుకోండి, భూమి మీదకి నీరు ప్రవాహంగా వస్తే సారవంతమైనటువంటి మట్టి కొట్టుకుపోతుంది, లేదా భూమి కనపడకుండా నీరు కప్పేస్తుంది. మహాప్రళయంలో ఇంకా భూమి ఉండదు, నీరు కప్పేస్తుంది. వాయువు ఉందనుకోండి, వాయువుని బ్రహ్మాండమైనటువంటి వర్షధారలు పడినప్పుడు ఇంకా గాలి విస్తృతంగా వీయకుండా కొంతవరకు నిర్బంధిస్తాయి. లేదా ఆకాశమునందు మీరు ఘటమునో దేన్నో సృష్టించారనుకోండి, అందులో గాలి అంతగా తిరిగే అవకాశం ఉండదు. కానీ అలాగే అగ్నిహోత్రం ఉందనుకోండి, దాని మీద నీళ్లు పోశారనుకోండి, అగ్నిహోత్రం ఆరిపోతుంది. నీరుందనుకోండి, నీటిలోకి తీసుకెళ్లి మట్టి పోశారనుకోండి, నీరు ఇంకిపోతుంది. కాబట్టి ఒక భూతాన్ని ఒక భూతం పరిమితం చేసుకుంటుంది. 4 భూతములు కలిసి కూడా పరిమితం చేయలేనిది ఆకాశం ఒక్కటే. అసలు ఆకాశమునందు ఏ మార్పు ఉండదు. మబ్బు కమ్మింది అంటాం, మబ్బులు కమ్మేయేమో కానీ ఆకాశానికి ఏమవలేదు. ఆకాశాన్ని మీరు కత్తిపెట్టి నరకలేరు, ఆకాశాన్ని ముక్కలు చేయలేరు, ఆకాశాన్ని కాల్చలేరు, ఆకాశాన్ని తడపలేరు, ఆకాశాన్ని కొట్టివేయడం కుదరదు. ఆత్మ ఎలా ఉంటుందో ఆకాశం అలాగే ఉంటుంది. అందుకే ఆకాశము చేత ఆత్మ మాత్రము త్రోయబడదన్న మాట వాడలేదు. ఎందుకంటే రెండూ సమానమైనటువంటి స్థాయిలో ఉంటాయి. కాబట్టి పంచభూతములలో 4 వాడారు తీసుకొచ్చి, కనపడకుండా, అంటే పైకి తెలియదు, స్పష్టంగా 4 భూతములను వాడారన్న మాట తెలియకపోయినా నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లిదయంత్యాపో నశోషయతి మారుతః. ఆ ఆత్మ నీవై ఉన్నావు, ఆ ఆత్మయే నీ యందున్నది. నీ యందుండడం కాదు, అసలు యథార్థమునకు ఆత్మ ఉండి అది తొడుక్కుంటోంది దేహాల్ని. మనం బట్టలు తొడుక్కున్నట్టే, నిన్న మీరు విన్నారుగా, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరూపరాణి. ఈ శరీరాన్ని విడిచిపెడితే ఇంకో శరీరాన్ని పుచ్చుకుంటోంది ఆత్మ. అది కట్టుకున్న బట్టలు లాంటివి. ఈ ఆత్మ కాలమునందు పోదు, శరీరము కాలమునందు ఉండదు. ఈ రెండిటికి ఉండేటటువంటి వైరుధ్యం అది. కాలమునందు ఉండు అని పట్టుకున్నా ఉండనిది శరీరం, కాలమునందు వెళ్ళిపోని మీరు అన్నా వెళ్ళనిది ఆత్మ. కాలాతీతమై ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మయే మనమందరం అయి ఉన్నాం. కానీ అజ్ఞానం ఎక్కడొచ్చింది అంటే మనము దేహము అనుకోవడం వల్ల వచ్చింది.
కానీ ఏమంటే ఆత్మ అలా ఉంటుంది అంటున్నారు కదా, నయనం చిందంతి శస్త్రాన్ని, అది దేనికి కాల్చబడదు, తడపబడదు, కొట్టబడదు అంటున్నారు కదా, ఇది ఎలా సంభవం? నేను దీని గురించి ఇప్పుడు విశేషమైన ప్రసంగం చేసే అవకాశం లేదు, కానీ యథార్థానికి ఒక్క శ్లోకం అర్థమయ్యేట్టు చెప్పడానికి దీనికి పడుతుందో 15 రోజులు. కానీ మీతో నేను సూక్ష్మంగా ఒక విషయం మనవి చేస్తే మీరు బాగా పట్టుకోగలుగుతారు. ఒక కర్ర ఏం చేస్తుందో కర్ర యొక్క నీడ అదే చేస్తుందని మీరు ఊహించకూడదు. నేను ఏం చేస్తానో నా ప్రతిబింబం అది చేస్తుంది అని మీరు అనకూడదు. ఎందుచేత అంటే నాకు ఉన్న శక్తి వేరు, నా ప్రతిబింబం అనుకున్న శక్తి వేరు. నేను ఏం చేస్తానో అది చేసినట్లు కనపడుతుంది తప్ప స్వతంత్రముగా చేయగలిగిన శక్తి నా ప్రతిబింబానికి లేదు. రాతి నీడ రాతిలా ఉంటుందేమో కానీ రాయి కొట్టినట్టు రాయి నీడ కొట్టలేదు. కర్రలాగే కర్ర నీడ ఉంటుందేమో కానీ కర్ర కొట్టినట్టు కర్ర నీడ కొట్టలేదు. ఇందువల్ల నేను లేని నాడు నా ప్రతిబింబం లేదు, కర్ర లేని నాడు కర్ర నీడ లేదు, రాయి లేని నాడు రాయి నీడ లేదు. దీని మీద అది ఆధారపడింది. ఆత్మ మీద ఈ పంచభూతములు ఆధారపడ్డాయి. పంచభూతములే జగత్, జాయతే గచ్చతే ఇది జగత్ అంటారు, వచ్చి వెళ్ళిపోయేది. దీన్ని వేదాంతంలో తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఒక మాట చెప్తే మీరు బాగా తొందరగా పట్టేసుకుంటారు. పంచభూతములు ఆత్మ వలన ప్రకాశిస్తున్నాయి తప్ప పంచభూతముల వలన ఆత్మ ప్రకాశించట్లేదు. దీన్ని నేను తన్మాత్రలతో సమన్వయం చేశాను అనుకోండి, మీరు వెంటనే పట్టుకుంటారు. పంచభూతములే మనలో సూక్ష్మభూతములుగా శబ్ద స్పర్శ రస రూప గంధములుగా ఉంటాయి. శబ్దము ఆకాశ సంబంధము, అందుకే ఆకాశంలో ప్రయాణం చేస్తాయి శబ్ద తరంగాలు. నేను మాట్లాడిన మాటలు తరంగములుగా ఆకాశమునందు వ్యాప్తి చెంది మీ చెవుల్లోంచి లోపలికి పెడతాయి. కాబట్టి బయట ఆకాశము శబ్దము ప్రతీకగా ఉంటుంది, తన్మాత్ర అంటారు. శబ్ద స్పర్శ, స్పర్శకి చర్మము హేతువు. ఈ స్పర్శ తగలాలి అంటే స్పర్శకి చల్లతనం ఉంటుంది. ఇందులో పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశముల యందు ఈ పృథివికి చల్లతనంగా ఉండడం, స్పర్శకి శక్తి కలిగి సుఖాన్ని ఇచ్చేటటువంటి స్పృహ ఒకటి ఉంటుంది. అందుకే ముట్టుకుంటే సంతోషం కలగడం, ముట్టుకుంటే చికాకు కలగడం జరుగుతుంటుంది. రస, రుచి. రుచి ఇక్కడ నాలుక చెప్తుంది, బయట ఈ రుచి నీటికి సంబంధించినది. పంచభూతములలో నీరే రుచికి కారణం. నీరు అన్నది లేదనుకోండి, అసలు రుచి అన్నది లేదు. వంకాయని వంకాయగా వండండి, మాడి బొగ్గు అవుతుంది, నీళ్లుంటేనే ఉడుకుతుంది. బియ్యాన్ని అన్నం వండండి, నీళ్లు లేనిదే రుచి రాదు. నీరు లేకుండా అన్నం తినండి, అసలు ప్రాణం ఉండదు. కాబట్టి నీటికి రుచికి అవినాభావ సంబంధం. ఈ రుచి పంచభూతములలో ఒకటిగా లోపల ఉంటుంది. ఏది రుచి రూపంలో ఉంటుంది, నీరు. శబ్ద స్పర్శ రస రూప. బయట ఉండేటటువంటివన్నీ కనపడాలి అంటే వెలుతురు ఉండాలి, వెలుతురు ఉంటేనే కనపడతాయి. చీకట్లో ఏం కనపడతాయి? ఆ వెలుతురు ఇక్కడ కంటిని ఆశ్రయించి ఉంటుంది దృష్టి రూపంలో. ఆకాశ, ఆ ఆకాశమే ఇక్కడ నిజానికి ఆత్మరూపంలో ఆవహించి ఉంటుంది. ఈ ఆకాశమే యథార్థమునకు ముక్కలు కాకుండా ఉంటుంది. ఇందులో మీరు చూడండి, ఈ శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి ఐదింటిని వేటిని మనం అనుభవిస్తున్నామో, ఈ అనుభవింపబడేటటువంటి ఐదు కూడా నాలో ఉన్నటువంటి ఆత్మ వలన తెలియబడుతున్నాయి తప్ప ఆత్మ లేకపోతే అది తెలియబడేది కాదు. మీరు కొంచెం జాగ్రత్తగా విచారణ చేసుకుంటే మీకు అందిపోతుంది. నీరుంది, ఆత్మ లేదు. దానికి రుచి ఉంది అని గ్రహించేది ఏదైనా ఉంటుందా? ఆత్మ ఉంది కాబట్టి నీరు ప్రకాశిస్తోంది. అలాగే ఆత్మ ఉంది కాబట్టి పృథివీ ప్రకాశిస్తోంది. ఆత్మ ఉంది కాబట్టి వాయువు ప్రకాశిస్తోంది. ఆత్మ ఉంది కాబట్టి నీరు ప్రకాశిస్తోంది. ఆత్మ లేనినాడు ఇవన్నీ అసత్. ఆత్మ ఉన్ననాడు ఆత్మ చేత ఇవి ప్రకాశిస్తుంటాయి. ఇదే విశ్వందర్పణ దృశ్యమానదకరీ తుల్యం నిజాంతర్గతం అంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు. కాబట్టి యథార్థమునకు ఇవన్నీ ఆత్మ వలన ప్రకాశిస్తున్నాయి. ఆత్మ వలన ప్రకాశించేవి ఆత్మని ఎలా పాడు చేస్తాయి? దాని మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాయి. అది లేనినాడు వాటికి ప్రకాశం లేదు. లేనప్పుడు ఇవి ఎలా ఆత్మని పాడు చేయగలిగినవి ఉంటాయి? అవి పాడు చేయలేవు. కానీ ఆత్మ లేకపోవడం అన్నది ఉండదు, ఎప్పుడూ ఉంటుంది ఆత్మ. ఆ ఆత్మ చేత ప్రకాశింపబడుతూ ఈ అసద్వస్తువులన్నీ సద్వస్తువుల్లా కనపడుతుంటాయి. అందుకే నయనం చిందంతి శస్త్రాణి, ఈ పంచభూతములు కలిసినా కూడా అసలు ఆత్మని ఏమీ చెయ్యలేవు. అది ఎప్పుడూ ఉంటుంది. ఈ శ్లోకాన్ని చెప్పడంలో మీరు ఒక పెద్ద మర్మాన్ని గ్రహించవలసి ఉంటుంది. ఇప్పుడు ఆది ఉన్నది దేనికి? అనాది అయినది ఏది? ఆది అంటే మొదలు, అనాది మొదలు లేనిది. ఆత్మ ఎప్పుడూ ఉన్నది అంటే దానికి మొదలు ఉందా? మొదలు ఉంటే దానికి అనాది ఎందుకు అవుతుంది? ఎప్పుడూ ఉన్నది ఎందుకు అవుతుంది? దానికి కూడా ఎప్పుడూ ఆత్మ ఉండడం ప్రారంభమైతే శరీరంలాగే ప్రారంభం అవుతుంది.
కాబట్టి ఆత్మకి ఆది లేదు, అనాది. అది ఎప్పటి నుంచో అలాగే ఉంది. ఉన్నది ఉన్నట్టు ఉన్నది, కానీ ఉన్నదన్నది మనకి ఎరుకలోకి రావట్లేదు. శరీరము ఆది, చేసుకున్న పాపపుణ్యముల వలన శరీరం వస్తోంది. ఇక్కడ నన్ను మీరు ప్రశ్న ఇయ్యచ్చు, ఏమంటే చేసుకున్న పాపపుణ్యముల వలన శరీరం వస్తోందని మీరు అంటున్నారు కదా, చేసుకున్న పాపపుణ్యముల వలన శరీరం వస్తే అసలు మొట్టమొదట శరీరం వచ్చినప్పుడు ఏ పాపపుణ్యాల వల్ల వచ్చింది? అప్పుడు పాపపుణ్యాలు చేయడానికి మొదటి శరీరం ఎలా వచ్చింది? దానికి ముందు పాపపుణ్యాలు ఎవరు చేశారు అంటే నేను అంటాను అది మాయ వలన వచ్చింది. ఇప్పుడు ఆ మాయ వలన ఎలా వచ్చిందని మీరు అడిగారు అనుకోండి, నేను ఓ మాట చెప్తాను. ఇవన్నీ మీరు తెలుసుకుంటే మీకు వచ్చే ప్రయోజనం ఏమిటని అడుగుతాను. మంచిదే, అంటే ఉన్న సమయాన్ని బట్టి ఏది పక్కన పెట్టాలి, ఏది తెలుసుకోవాలి అన్నది చెప్పేవాడికి తెలిసి ఉండాలి, వినేవాడికి తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను వలలో పడ్డాను, ఇప్పుడు ఆ వలలోంచి నేను బయటపడాలి. నేను వలలో ఎన్ని గంటలకు పడ్డాను, ఎప్పుడు పడ్డాను, ఎలా పడ్డాను, ఇది ఆలోచించడం ప్రధానమా, వలలోంచి నేను ఎలా బయటపడతానని ఆలోచించడం ప్రధానమా? మీకు రెండో ఉదాహరణ చెప్తాను. నేను ఎన్నడూ చూడలేదు, మా పెద్దనాన్నగారు అమ్మాయి హైదరాబాద్లో ఉంది. మా నాన్నగారు అన్నారు, రే పెద్దనాన్నగారు అమ్మాయి ఉంది, నువ్వు వెళుతున్నప్పుడు ఈ మామిడి పళ్ళు తీసుకెళ్ళి, ఈ తేనె పట్టుకెళ్ళి, మీ బావకో పంచ ఉత్తరీయం, మీ అక్కకో చీర జాకెట్టు బట్ట పసుపు కుంకాలు, ఈ సంచి పట్టుకెళ్ళి హైదరాబాద్ వెళుతున్నావుగా అక్కకి ఇచ్చేసేయి, ఫలానా చోట ఉంటుంది అక్క, ఆ వీధిలోకి వెళ్ళి అడుగు అన్నారు. నేనేం చేశానంటే ఆ వీధిలోకి వెళ్ళి వెతుక్కుంటుంటే ఒక ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి, చాగంటి కోటేశ్వరరావు మీరే కదండి, టీవీలో కనపడుతూ ఉంటారు కదా అన్నారు. అవును నేనేనమ్మా. ఏమిటి ఇలా తిరుగుతున్నారు అన్నారు. ఏం లేదమ్మా, ఇక్కడ సుందరి అన్న పేరుతో మా అక్క ఒక ఆవిడ ఉండాలి, మా నాన్నగారు ఆవిడికి అందజేయమన్నారమ్మా, అందుకని వచ్చాను, ఆవిడ ఎక్కడ ఉంటారో అని వెతుకుతున్నాను, ఈ సందులోనే ఎక్కడ ఉంటారన్నారు. అయ్యయ్యో సుందరి కోసం, రే కోటి మర్చిపోయావా, నేనేం రా సుందరిని అంది ఆవిడ. అక్క నువ్వా అన్నాను. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను, మా అక్కకి ఇవన్నీ ఇచ్చేసి నమస్కారం పెట్టాను. మా అక్క అంది, ఇన్నాళ్ళకి వచ్చావు, అసలు నీకు బుద్ధి వచ్చిన తర్వాత నువ్వు వచ్చింది లేదు మా ఇంటికి, 2 రోజులు ఉండదు. 2 రోజులు ఉన్నాను. 2 రోజులు ఉన్న తర్వాత రోజు మా అక్కకి రాత్రి కాళ్ళు పడుతున్నాను, చక్కగా మా అక్క దగ్గర కూర్చోబెట్టుకుంటోంది, కబుర్లు చెప్తోంది, వింటున్నాను, అన్నీ చేశాను, చక్కటి భోజనం పెడుతోంది, తింటున్నాను, అన్నీ అయిపోయింది, అక్క వెళ్ళిపోతానన్నాను. సరే ఇంకొక రోజు ఉండి పెడుతూ కానీ విరా అంది. ఎందుకో మా అక్కతో కలిసి రైతు బజార్కి వెళ్ళాను. వెళితే ఆ రైతు బజార్లో ఒక ఆవిడ కనపడి, నీ పేరు కోటేశ్వరరావు కదరా అంది. ఏంటి కోటేశ్వరరావు గారు కదా అంటారు కానీ కోటేశ్వరరావు కదరా అని ఎవరు అనరుగా. నేను కోటేశ్వరరావు కదరా నీ పేరు అందేమిటని. అవునమ్మా మీరెవరన్నాను. ఊరిని అసాధ్యం కూలిపోను, నన్నే గుర్తుపట్టలేదురా, నేను రా సుందరక్కని, నేనేరా మీ సుందరక్కని, నేను ఏంటి కోటిగాడు వస్తున్నాడని మీ నాన్న ఉత్తరం రాశాడు, ఇంకా రాలేదేమిటని చూస్తున్నాను, నువ్వా ఎప్పుడు వచ్చావురా, అసలు ఇంటికి రాకుండా ఎక్కడ తిరుగుతున్నావు ఇక్కడ అంది. నేను ఇలా తిరిగి ఈవిడ కదా సుందరక్క అన్నాను. ఆవిడంది, నాకు ఎప్పటి నుంచో కోరిక కోటేశ్వరారు మీ ఉపన్యాసాలు విని 2 రోజులు మా ఇంట్లో అట్టె పెట్టుకుని భోజనం పెట్టాలని, అవకాశం దొరికింది కదా అని నేనే మీ సుందరక్కనన్నాను. మీరు 2 రోజులు మా ఇంట్లో ఉన్నారు, మీరు చెప్పిన మాటకు పై మాట ఓడి చెప్పాను, కింద మాట ఓడి చెప్పాను, సంతోషంగా మీతో 2 రోజులు గడిపేశాను, నేను అక్కనే అనుకోండి అంది. ఇప్పుడు మీరు నాతో ఒకటి చెప్పండి, నేను మా అక్కే అనుకుని గడిపినటువంటి మధుర క్షణాలన్నీ నిజాలా అబద్ధాలా? అన్నీ అబద్ధాలే. మా అక్క అయితే కదా ఆవిడ అక్కలా అనిపించింది కానీ అక్క మాత్రం కాదు. అసలు అక్క తెలిసిన తర్వాత ఇవ్వడానికి చీరలేదు, బావకి ఇవ్వడానికి పంచా ఉత్తరీయము లేవు, అయినా ఆవిడే అక్క కాదు. సుఖదుఖాలన్నీ అనుభవిస్తున్నది మనస్సుతో కాబట్టి మనస్సే నిజమైంది అనుకోవడం ఎటువంటిదంటే, అసలు అక్క ఆత్మని విడిచిపెట్టి దొంగక్కని పట్టుకుని అక్కను కురిపించుకున్నటువంటి మధుర క్షణాలు లాంటివి. ఇందులోంచి బయటికి వచ్చి నిజమైన అక్క తెలిసిందని సంతోషపడాలి తప్ప ఆ అక్క వల్ల సుఖాలు పోయాయని బాధపడకూడదు. అందుకని వలలోంచి ఎంత తొందరగా బయటపడదామని ఆలోచించేవాడిలా ఆత్మవస్తువు సత్యవస్తువు కాబట్టి దాన్ని ఎరుకలోకి ఎలా తెచ్చుకోవాలని మాత్రమే మనం ఆలోచించవలసి ఉంటుంది. అందుకే అది ఆది ఉన్నది, ఏది దేహం, ఆది ఉన్న దేహం ఎప్పుడు మొదలైంది అన్న దాని గురించి ఊరికే తలపగల కొట్టుకుని మొదటి జన్మ ఎప్పుడై ఉంటుందండి, ఎందుకై ఉంటుందండి, జీవుడు ఎందుకై ఉంటాడండి, అసలు ఈ చిత్తము బుద్ధి అహంకారము మనసు ఎప్పుడు ఏర్పడి ఉంటాయండి, మాయ ఎప్పుడు మొదలై ఉంటుందండి అని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేసే కన్నా, ఆది ఉన్నది అంటే అంతమున్నది, అనాది అయినది అంటే అంతము లేనిది. అంతము లేనిది ఏదో అది నువ్వై ఉన్నప్పుడు నువ్వు తెలుసుకుంటే నువ్వు అంతము లేని వాడివై ఈశ్వరుడివై నిలబడిపోతావు. ఆది అయిన దాన్ని పట్టుకుని కూర్చుంటే అంతమున్నది కాబట్టి ఎప్పుడు పడుతుంటుంది వస్తుంటుంది. ఏమిటి ఉపయోగం దానివల్ల నీకు? వేదాంతమనందు సాధనకు అది మార్గం కాదు. వేదాంతమనందు సాధన అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పుడే కాదు, వేదాంతమనందు పరీక్ష ఒక్కటే, ఏది ఆది ఏది అనాది ఈ 2 మీరు ఎప్పుడూ ప్రశ్న వేస్తూ ఉండాలి. వేదాంతంలో ఏది అనాదియో అదొక్కటే మీరు బుద్ధి చేత తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీరు సాధన దారి కొరకు చేయాలి. ఏది నిరంతరము పడి వేస్తుంటుందో దాని గురించి మీరు ఎంతో నేర్చుకున్నారు, ఏమిటి ప్రయోజనం? ఇదిగో దొంగక్కతో గడిపినటువంటి క్షణాలు ఎలా ఉంటాయో
మళ్ళీ మారిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చిపోయే దాని గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం కూడా అక్కడికే పరిమితమైపోతుంది. కాబట్టి ఏది అనాదియో అది మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఉన్నది అక్కడే ఉన్నది, అనాదిని తెలుసుకోవడానికి ఏం లేదు, ఉన్నది అదే. అదే ఉన్నది అని తెలియబట్టం లేదు. వచ్చిన సమస్య అంతా అదే. మన ఇంట్లో ఉన్నటువంటి గొప్ప బంగారు పాత్ర, కానీ వచ్చిన సమస్య అంతా ఏమిటంటే అది మట్టిలో పడిపోయి ఉండిపోయింది. మట్టిలో పడిపోయి ఉండిపోయిన కారణం చేత ఇదే బంగారు పాత్ర అని గుర్తించడానికి వీలు లేని స్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు ఇది బంగారు పాత్ర అని మీకే నమ్మకం కలగాలి. ఎలా? ఏం చేస్తారు? ఆ బంగారు పాత్రని పట్టుకొచ్చి ఓ దగ్గర కూర్చుని కాస్త చింతపండు, కాస్త కొబ్బరి పీచు, కొద్దిగా మెత్తటి ఇసుక పట్టుకొచ్చి ఇప్పుడు కొద్దిగా ఇసుక చల్లి కాసి నీళ్లు చల్లి తడి మీద ఇసుక అంటుకున్నాక కొబ్బరి పీచుతో రుద్ది, మళ్ళీ గరుకు ఇసుక అయితే బంగారం తినేస్తుంది కాబట్టి మెత్తటి ఇసుకతో తోమి కాస్త చింతపండు పెట్టి తోముతారు. ఇప్పుడు మీరు వాడిన ఇసుక, మీరు వాడినటువంటి కొబ్బరి పీచు, మీరు వాడినటువంటి కొత్త చింతపండు మళ్ళీ మీరు వాడుకోవడానికి పనికొస్తాయా? పనికిరావు. మీరు బాగా పట్టుకోవాలి నేను చెప్పే మాట. తేలికగా అర్థం అవడానికి, నా ప్రసంగాన్ని సంక్షిప్తం చేయడానికి నేను ఉపమానాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను తోమినటువంటి చింతపండు యొక్క ఆ రసం చేత ధగధగాయమానంగా మెరుస్తున్నటువంటి బంగారు గిన్నె యొక్క ప్రకాశము మళ్ళీ కప్పబడింది, మురికిపోయింది. కానీ మీరు ఏ మురికి పోగొట్టడానికి చింతపండు వాడారో అది మళ్ళీ అంటుకుంది, మీరు ఏ ఇసుక వాడారో అది అంటుకుంది, మీరు ఏ కొబ్బరి పీచు వాడారో దానిలో ఉన్నటువంటి మాలిన్యం అంటుకుంది. ఇప్పుడు బంగారు పాత్ర కనపడుతోందా? కనపడటం లేదు. ఇప్పుడు ఇవి పోవాలి, ఇవి ఉండడానికి వీల్లేదు. ఇవి బంగారు పాత్ర ప్రకాశించడానికి వాడడం మొదలుపెట్టారు, కానీ ఇప్పుడు ఇవి ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు శుద్ధ జలాన్ని తీసుకుని పోసేశారు దాని మీద. మీరు వాడిన చింతపండు పిప్పి, మీరు వాడిన కొబ్బరి పీచులో ఉన్నటువంటి తీగలు, మీరు వాడిన ఇసుక అన్నీ పోయాయి. శుద్ధమైన జలం పోసేస్తే ధగ 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 మెరుస్తూ కనపడింది బంగారు గిన్నె. ఇప్పుడు మీరు పోసిన నీటిని అలాగే ఉంచేశారనుకోండి తడి, మళ్ళీ కాసేపటికి గాలిలో ఉన్న మట్టినంతటిని అట్ట కింద కట్టించేస్తుంది ఆ నీరు. కాబట్టి ఆ నీరు ఉండొచ్చా? తడి కూడా ఉండకూడదు. ఇప్పుడు పొడి బట్ట పట్టుకొచ్చి ఆ తడి కూడా తుడిచేయాలి. తుడిచేసి అక్కడ పెట్టేశారు. ఇప్పుడు ఏమొచ్చింది? ఏమీ రాలేదు. ఉన్న గిన్నె ఉన్నట్లు తెలిసింది. మట్టిలో పడిపోయిన బంగారు గిన్నె ఉన్నదా లేదా అని అనుమానం వచ్చిన బంగారు గిన్నె బంగారు గిన్నె అని ప్రకాశించింది. ఇప్పుడు ఇంకేం చేయాలి అది బంగారు గిన్నె అని తెలుసుకోవడానికి? ఏమీ చేయక్కర్లేదు. బంగారు గిన్నె అని తెలిసేంతవరకే చెయ్యాలి. బంగారు గిన్నెగా ప్రకాశమును పొందిన తర్వాత అలా వదిలేయడమే. అలాగే ఉన్న ఆత్మని తెలుసుకోవడానికి, తెలుసుకోవడము అన్న మాటలో మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. తెలుసుకునేది ఒకటి ఉండదు, మళ్ళీ తెలుసుకునేది ఉంటే రెండవుతాయి. మీరే ఆత్మ అన్న అనుభవంలో నిలబడిపోతారు. ఆ అనుభవంలో నిలబడిన తర్వాత ఇంకా మళ్ళీ చెప్పడానికి రెండో వస్తువు ఉండదు. మీరు చెప్పే ప్రయత్నం చేశారనుకోండి ఆత్మ గురించి, అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? దానికన్నా రెండో వారిగా నించున్నారు కాబట్టి మళ్ళీ దాని ప్రకాశంతోనే చెప్పాలి. పట్టకారని మీరు పట్టుకోవాలి, కానీ పట్టకార మిమ్మల్ని ఎప్పుడూ పట్టుకోలేదు. అలాగే ఆత్మ ప్రకాశం చేత మీరు చెప్పాలి, కానీ మీరు ఆత్మని ప్రకాశింపచేయలేరు. మీరు కొత్తగా దాని గురించి మాట్లాడడం కుదరదు. అందుకే ప్రపంచం మొత్తం మీద ఎంగిలి కాని ఏకైక వస్తువు ఉంటే ఆత్మ ఒక్కటే. ఎందుకంటే ఆత్మ గురించి చెప్పలేం కాబట్టి, నోటిలోకి రాదు కాబట్టి వాగ్రూపంలో ఆత్మ ఎంగిలి కాదు, అనుభవముగా తానుగా నిలబడిపోతుంది. అందుకే ఆత్మానందమును అనుభవించాడంటారు. తప్ప మాట. ఆత్మానందం అనుభవించాడు అంటే అనుభవించిన వాడు ఓడున్నాడు ఆత్మానందం అవుతుంది అని గుర్తు కాదు. తాను ఆత్మానందమై ఉండిపోయాడు. అందుకే పరానందాభిక్యం రసయితి రసం తద్భజనవాన్ అంటారు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులలా బోధ చెయ్యగలిగినటువంటి గురువు ఈ లోకంలో పుట్టలేదు, పుట్టగలడని నమ్మకం లేదు. ఈశ్వరానుగ్రహం కలిగితే పుట్టాలంతే. అందుకే ఆయన మాటలు అలా ఉంటాయి. తాను ఆత్మానందమైపోతాడు. రాశీభూతమైన ఆత్మానందమే తానై నిలబడతాడు. బంగారు గిన్నెని కొత్తగా మీరు ఏమీ చేయకుండా బంగారు గిన్నె అని ప్రకాశించినట్లు తానే రాశీభూతమైన ఆత్మానందమై నిలబడిపోతాడు. తాను ఆత్మానందమై నిలబడిపోయిన నాడు దుఃఖ స్పర్శ లేదు. అన్నిటికీ తాను సాక్షి. ఆ సాక్షిగా నిలబడడంలో ఇది పడిపోవడానికి కూడా సాక్షి. తాను చెదరని వస్తువు, చెరగని వస్తువు, తరగని వస్తువు, నశించని వస్తువు అని తెలుసుకున్న ఉత్తర క్షణంలో దాని పర్యాయపదమే బ్రహ్మము కాబట్టి తాను బ్రహ్మమై కాదు, తాను బ్రహ్మముగా జ్ఞానమును పొంది బ్రహ్మముగా నిలబడిపోతాడు. ఇలా నిలబడగలిగినటువంటి స్థితిని చేరడానికి సాధనా ప్రక్రియ దీని కొరకు వస్తాయి. గురువు గారి దగ్గర శ్రవణం చేస్తాడు, శాస్త్రములను చదువుకుంటాడు, బాగా అనుష్ఠానం చేస్తాడు. ఈ అనుష్ఠాన ప్రక్రియ అంతా ఎటువంటిదంటే చింతపండుతోటి పీచుతోటి బంగారు గిన్నెతి తోమడం లాంటిది. ఇది చేసి 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 ఏం చేస్తాడు? ఇది చేసుకోవడం ప్రయోజనం కాదు, బంగారు గిన్నె కనపడడం, పూర్తిగా మెరవడం ప్రయోజనం. తాను బంగారు గిన్నెగా తెలియబడ్డాం.
కొంతకాలం అయిపోయిన తర్వాత ఇంకా ఇవి కూడా పనికిరావు. జ్ఞానము పడాలి దాని మీద. భక్తితో చేసినటువంటి కర్మాచరణం అంతా కలిసి జ్ఞానావిర్భావమునకు హేతువు కావాలి. మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరుగునీళ్లు నేను నీళ్లు కాచుకుంటున్నాను, మంచి శీతాకాలం, తెల్లవారుజామున 4 గంటలు స్నానం చేసి నేను సంధ్యావందనం చేసుకుని ఎక్కడికో వెళ్ళాలి. నీళ్లు కాచుకుంటూ పొయ్యి దగ్గర నిలబడ్డాను. నాకు ఎంతో హాయిగా ఉంది, శీతాకాలం కాబట్టి ఆ నీళ్లు కాచుకుంటుంటే పొయ్యి సెగ తగులుతూ ఎంత హాయిగా ఉందో అనిపించింది. నేను ఇప్పుడు ఆ పొయ్యి దగ్గర నీళ్లు కాచుకుంటూ నించున్నాను. ఇది కూడా నా సొంతం కాదు, సురేశ్వరాచార్యుల వారు శంకర భాష్యానికి చేసిన వార్తికంలో ఉపమానాన్ని చెప్తున్నాను. ఆయన రొట్టెలు అన్నారు, నేను వేడి నీళ్లు అన్నాను. అలా నిలబడితే ఆ నీళ్లు ఉడుకుతున్నాయి. మీరేం చేయాలి? ఆ నీళ్లు దింపేయాలి. పొయ్యి వేడి తగులుతోంది కదా అని నించున్నారు, నీరు ఆవిరైపోతుంది. మీరు చేసేటటువంటి కర్మలు ఎప్పటి వరకు చేసుకుంటూ పెడతారంటే, నీళ్లు ఎప్పుడు పోస్తారంటే ఈ చింతపండు పిప్పి అవి కూడా ఇక బంగారు గిన్నె మీద ఉండక్కర్లేదు, తీసేస్తారు. ఆ జ్ఞానావిర్భావం, అందుకే జ్ఞానగంగా అంటారు, ప్రవహిస్తుంది. అది పడేంత వరకు. అప్పుడు ఇక ఈ కర్మల యందు కూడా ఇవే ఇలాగే చెయ్యాలనేటటువంటి స్థితి నుంచి కూడా పైకెక్కుతాడు. ఎక్కి సంతతము తనలో తాను రమించగలిగిన స్థితికి ఎదుగుతాడు. ఇప్పుడు ఆ నీళ్లు కూడా తుడిచేశాడు. అంటే అప్పుడప్పుడు అలా నిలబడడం, అప్పుడప్పుడు బాహ్య ప్రపంచంలోకి రావడం, రెండుగా ఉంటాడు. ఒక స్థితిలో ఆ బట్ట పెట్టి తుడిచేసిన తర్వాత ఇక బంగారు గిన్నెగా ఉండిపోయినట్లు తాను ఎప్పుడూ 3 అవస్థలకి సాక్షిగా 4వదిగా నిలబడతాడు. అదే తురియం. లలితా సహస్రంలో సర్వావస్థ వివర్జిత అంటారు వ్యాసుల వారు. అప్పుడు 3 అవస్థలకు తాను సాక్షి. మనస్సు ఇంద్రియములు పైకి లేచాయి, జాగ్రత్త, దానికి సాక్షిగా ఉంటాడు. ఓహో, మనసు లేచింది, కోరికలు కోరుతోంది, తిప్పుతోంది, ఇంద్రియములు సుఖాలు అంటున్నాయి, ఇంద్రియములు దుఃఖములు అంటున్నాయి, చూస్తుంటాడు తమాషా. స్వప్నము, ఓహో ఇది పడుకుంది, ఇంకా మనసు లేచి ఉంది, మనసు తమాషా కళని సృష్టిస్తోంది అని మనసుకి సాక్షిగా ఉంటాడు. సుషుప్తి, ఈ మనస్సు ఇంద్రియాలు ఆత్మలోకి వెళ్ళిపోయి ఏ అలజడి లేకుండా ఆత్మ ఒక్కటే ఉంటుంది. ఆ సుషుప్తి యందు ఓ మనసు ఇంద్రియములు కూడా లయమైపోయి ఇప్పుడు ఆత్మ ఒక్కటిగా నేనున్నాను, దానికి కూడా సాక్షిగా ఉంటాడు. అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి రాత్రి బాగా నిద్ర పట్టిందా అంటే రాత్రి ఇది బాగా నిద్రపోయింది అనేవాడు. అంటే ఎప్పుడూ ఆయన సాక్షియే. ఇది అద్వైత సిద్ధాంతమనందు భగవద్గీత యొక్క చరమ ప్రయోజనము. ఆ స్థితికి ఎదిగిపోయినప్పుడు సాక్షిగా తాను నిలబడతాడు. ఈ సాక్షిత్వమును ఎవడు పొందాడో వాడు ఆత్మ అయ్యాడు తప్ప నాలా శ్లోకం చెప్పి నాలా ఉపన్యాసం చెప్పినటువంటి వాడు ఆత్మ అయిపోయిన వాడు కాడు. ఎవడు ఆత్మగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ సంపాదించాడు అంటే తాను అలా వెనక్కి అడుగులు వేయడం రావాలి. అందుకే ఈ సాధన యందు ఏమవుతుందంటే నిశ్శబ్దం. ఈ సాధన యందు తన నడక ఎవ్వరికి వినపడదు, తన నడక ఎవ్వరికీ తెలియదు. నేను ఇలా నడిచొస్తున్నాను అనుకోండి, అందరికీ తెలుస్తుంది. నేను నడుస్తున్నాను అనుకోండి, శబ్దం అవుతుంది, కోటేశ్వరారు నడుస్తున్నారని తెలుస్తుంది. నేను వెనక్కి వెడుతున్నాను అనుకోండి, వెనక్కి వెళ్ళడం అంటే నేను ఆత్మసాక్షిగా నిలబడి, నేను ఆత్మగా నిలబడి నా ఇంద్రియాలని మనసులోకి తీస్తున్నాను అనుకోండి, మీకు ఎవ్వరికీ తెలియదు. నేను మనసుని ఆత్మలో పెడుతున్నాను అనుకోండి, ఎవ్వరికీ తెలియదు. నేను సాక్షిగా ఉండి నా ఇంద్రియాలని, నా మనసుని, లోకాన్ని చూస్తున్నాను అనుకోండి, అప్పుడు నేను సాక్షిత్వమును పొంది ఆత్మగా నిలబడ్డానన్న విషయం మీకు ఎవ్వరికీ తెలియదు. లోకంలో ఏమనిపిస్తుందంటే మనం ఎలా కనపడుతున్నామో ఆయన కూడా అలా కనపడతాడు, అదిగో ఆయన అలాగే నిలబడ్డాడు అనుకుంటాం. కానీ కాదు, ఆయన ఆత్మగా నిలబడినవాడు. ఆయనే రాళ్ల మధ్యలో ఉన్న సాలగ్రామం. అది ఆ స్థాయిని ఎవడు పొందాడో వాడు కొన్ని కోట్ల 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 మందిలో ఏ ఒక్కడో పొందుతాడు. అసలు ఇలాంటిదొకటి ఉంది అని తెలుసుకోవడానికి, పూర్తిగా మనసు దాంట్లో అయోమయం పొందకుండా కుదురుకుని నిలబడడానికి కొన్ని కోట్ల జన్మల సాధన చేసి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎవరి మీద ప్రసరిస్తుందో అటువంటి వారికి మాత్రమే తత్సంబంధమైనటువంటి అంతర్ముఖత్వము అలవాటు పడుతుంది, ఆ పరిశీలనము అలవాటు అవుతుంది. ఆత్మవస్తువు ఒకటి ఉంది, అది తెలుసుకుంటోంది అని చూడగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పడుతుంది. నిజానికి ఈ శ్లోకాన్ని శంకర భగవత్పాదులు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం, ఇది పరమసాహసం. అసలు ఈ మాట అనడానికి ఎవడు సాహసించడు, ధైర్యం సరిపోదు. ఒక్క శంకరాచార్యుల వారు కాబట్టి అన్నారు. ఆయన అన్నారు, అవతల బావ ప్రపంచం బయట ఎక్కడుంది, నీలో ఉంది, బయట లేదు ప్రపంచం. అసలు ఈ మాట చెప్పగానే ఎవడైనా ఏమైనా అంటాడంటే ఏమీ అర్థం కాలేదండి మాకు. బయట లేకపోవడం ఏంటండి, సీసా బయట లేదు, ఈ మీజా బయట లేదు, మీ అందరు లేరు, మీ అందరూ నాలో ఉండడం ఏంటి, బయట ఉండకపోవడం ఏంటంటారు. ఆత్మయందివన్నీ ఉన్నాయి. నేను ఒక్క ఉదాహరణ చెప్పి నేను పూర్తి చేసేస్తాను. ఆత్మ యొక్క ప్రకాశం చేత మనసు ప్రకాశిస్తుంది. మనసు స్వతంత్రముగా ప్రకాశించలేదు. బ్యాటరీ లైట్లో ఉండే బల్బు తనంత తాను వెలగదు.
మనం ఏమంటామంటే ఆ బల్బుని చూసి ఇదిగో బల్బు వెలుగుతోందంటాం, బ్యాటరీ లైట్ వెలుగుతోందంటాం. కాదు, బ్యాటరీ లైట్ కాదు వెలిగేది, లోపల ఉన్నటువంటి బ్యాటరీలోంచి ప్రవహిస్తున్నటువంటి శక్తి ఆ బల్బులోకి ప్రవేశిస్తే అది కొంత కాంతిని వెదజల్లుతుంది. అలాగే ఆత్మ యొక్క కాంతి కన్నుల మీద పడితే కన్నులు చూస్తాయి, ఆత్మ యొక్క కాంతి చెవుల మీద పడితే చెవులు వింటాయి, ఆత్మ యొక్క కాంతి మనసు మీద పడితే అది సంకల్ప వికల్పములు చేస్తుంది. ఇప్పుడు మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనసుకి స్వతంత్రత లేదు, మనసు స్వయం ప్రకాశకము కాదు. మీరు గమనించారు కదా అక్కడ వరకు. ఇప్పుడు ఈ మనసు ప్రతి విషయాన్ని దానికి మాత్రమే తెలుసు. నాకు ఏది తెలుసో అది మీకు తెలిసి ఉండి ఉంటే మీరు నా ఎదురుగుండా ఇలా కింద కూర్చుని వినక్కర్లేదు, నేను ఇలా ఎత్తు మీద కూర్చుని చెప్పక్కర్లేదు. భగవద్గీత పుస్తకంలో ఉందా, భగవద్గీత నాలో ఉందా? ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. భగవద్గీత పుస్తకంలోనే ఉండి ఉంటే నేను ఆ పుస్తకం లేకపోతే చెప్పలేకపోవాలి. భగవద్గీత నేనయ్యాను ఆ శ్లోకం వరకు అని గుర్తు ఏమిటంటే నాలోకి ప్రవేశించేసింది భగవద్గీతలోంచి, మనసు పట్టుకుంది. ఇప్పుడు ఈ పట్టుకోగలిగిన శక్తి ఆత్మ యొక్క చైతన్యం చేత వచ్చింది. ప్రపంచము మనలో ఉన్నది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కోటేశ్వరరావు గారు, మీరు దీపం పెట్టేటప్పుడు ఎలా పెడతారు అని మీరు నన్ను అడిగారు అనుకోండి, నేను చిన్న చిన్న అగ్గిపుల్లలు వాడనండి. ఎందుకంటే అగ్గిపుల్ల వెలిగించి అగరవత్తు వెలిగించి అగరవత్తుతో దీపం వెలిగించే లోపల ఈ చిన్న అగ్గిపుల్ల గభాలను వెలగడంలో చేతి మీదకి వస్తుందేమో అని ఎప్పుడూ పొడుగు అగ్గిపుల్లలే వాడతాను. ఈ పొడుగు అగ్గిపుల్లలో ఉన్నటువంటి అగ్గిపెట్లు ఉన్నాయా అంటే లేవు అనకుండా ఎప్పుడూ దొరికే కొట్టు అదిగో భానుగుడి జంక్షన్లో ఫలానా చోట ఉంది, వాడిని అడగగానే ఇస్తాడు. ఆ అగ్గిపెట్టెలో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. ఇటువైపు అయిపోయాయని ఇటువైపు ఉన్నాయని నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే లైట్స్ అన్న వైపు కొన్నాళ్ళు వాడతానట, అయిపోయాక హోమ్స్ అన్న వైపు ఉంటాయి అని అటువైపుకి పెట్టే తోసి అటు నుంచి పుల్ల తీస్తాను. ఆ అగ్గిపెట్టి నా కుడి చేతి వైపు ఉన్న కప్బోర్డ్లో గంధపు సాన పక్కన ఉంటుంది. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, అగ్గిపెట్టి మా ఇంట్లో ఉందా? అగ్గిపెట్టె గంధపు సాన పక్కన కప్బోర్డ్లో, కప్బోర్డు పూజామందిరంలో వ్యవస్థ అన్నీ ఇక్కడున్నాయా? ఇక్కడున్నాయి. ఇప్పుడు మీరొచ్చి మా ఇంటికి పెద్ద అగ్గి పుల్లల పెట్టి ఎక్కడుంది అని అడిగారు అనుకోండి, మీరు చెప్పగలరా? అలా చెప్పలేరు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం. అద్దాన్ని తీసుకెళ్ళి ఒక కొండ మీద పెడితే పట్టణం అంతా అద్దంలో ఉన్నట్టు నిజానికి ప్రపంచం నీలో ఉంది. ఎంత లోపలికి దీన్ని ఎక్కించుకుంటున్నావో, ఆ మాయతో ప్రతిబింబాన్ని చూసి పట్టుకూర్చున్నావో అంతసేపు దాని యందు అసద్వస్తువు యందు నిలబడిపోతావు. అసలు దేని యందు నిలబడుతోందో దాని గురించి విచారణ నువ్వు మొదలు పెడితే ఇది నిలబడుతున్నది మనసు యందు, ఈ మనసు నిలబడింది ఆత్మ యందు. కాబట్టి ఆత్మ ఒక్కటే సత్య వస్తువు, అది సాక్షి, అది తెలుసుకుంటోంది, అది ఎప్పుడూ ఉంది. ఎప్పుడూ ఉన్న దాన్ని వదిలిపెట్టి ఎప్పుడూ లేని, ఎప్పుడు ఉండని దాన్ని సత్యం అనుకుని నువ్వు పొరపాటు పడిపోతున్నావు. ఈ పొరపాటు మారాలంటే అభ్యాసం చెయ్యాలి, సాధన చెయ్యాలి. ఈ సాధనయే గురుముఖతః శ్రవణం. అందుకే ఇది భగవద్గీతాసు ఉపనిషత్సు. ఉపనిషత్ అంటే గురువుగారికి దగ్గరగా కూర్చోవడం. గురువుగారికి దగ్గరగా కూర్చోవడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఈ సభలో ఇన్ని వేల మంది జనం ఉండగా నేను చెప్పి ఉండొచ్చు, కానీ నిజంగా దీన్ని సాధన చేసే ప్రయత్నం ప్రారంభించేవాడు ఇందులో ఏ ఒక్కడో ఉంటాడు. ఆ ఒక్కడే ప్రయత్నం ప్రారంభం చేస్తాడు. ఆ ప్రారంభం చేసిన ఆ ఒక్కడే ఈ జన్మలోనో ఉత్తర జన్మలలోనో చెప్పిన నాకన్నా ముందు వాడు ఆత్మగా నిలబడిపోయినా ఆశ్చర్యం లేదు. ఇది అందించడం కోసమని ఉపనిషత్తుగా వస్తుంది. జగదాచార్యుడైనటువంటి కృష్ణ భగవానుడు పరిపూర్ణావతారమైనటువంటి పరబ్రహ్మము నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లిదయంత్యాపో నశోషయతి మారుతః. అది నీవే అయ్యున్నావు, తత్వమసి తత్వమసి మహావాక్యం. అసలు నిజంగా అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకుంటూ ఉంటారు 42 రోజులు. వాళ్ళు వినవలసింది దక్షిణామూర్తి స్తోత్రం, ఈ భగవద్గీత. ఎందుకంటే ఆయన చిన్ముద్ర పడతారు. 42 రోజులు కూర్చుని సాయంకాలాలు గురువుగారితో చెప్పించుకోవాలి. గురువుగారు అంటే దీక్ష అంటేనే గురువుగారు. గురువుగారి దగ్గర కూర్చుని ఏమీ అనకుండా 42 రోజులు దీక్ష అంటే బూడిదే, అందులో తెలిసొచ్చేది ఏమీ ఉండదు. తెలిసిన కర్మానుష్ఠానం 2 పూట్ల స్నానం చేయడం ఒకటే మిగులుతుంది, మంచిదే కొంతవరకు. కానీ ఏమి ఎక్కుతావు మెట్టు? నిత్యనెక్కాలంటే గురుముఖతః వింటేనే, శాస్త్రాన్ని పరిశీలనం చేస్తేనే, లేకపోతే చేసేది ఏమీ ఉండదు. కాబట్టి చిత్తశుద్ధి కలగడానికి కర్మానుష్ఠానం చేస్తారు. ఒక స్థితిలో ఇక కర్మానుష్ఠానం కూడా చెయ్యకుండా నిలబడతారు. కానీ ఇందులో వచ్చే పెద్ద ప్రమాదం ఏమిటంటే ఆ స్థాయిని పొందేసిన వాడిని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నువ్వు ఆనకూడదు కర్మానుష్ఠానం. నువ్వు ఆ స్థాయికి ఎదిగిపోయిన తర్వాత తనంత తాను నీకే ఊడిపోతుంది. పండైపోయిన తర్వాత కొమ్మ నుంచి తాను ఊడిపోయినట్టు, కాయగా ఉండగా రాయి పెట్టి కొట్టినా రాలనట్టు నువ్వు పండిపోయేంత వరకు నువ్వు ఊడకూడదు. అలా నీకు ఆ జ్ఞానావిర్భావము జరిగేంత వరకు కర్మానుష్ఠానము చేస్తూనే ఉండాలని
తత్కారణము చేత తాను ఆత్మగా నిలబడగలిగినటువంటి స్థితిని పొందుతాడని మనకి గీతాచార్యుడు మహానుభావుడై సాంఖ్యయోగంలో ఈ ఆత్మతత్వాన్ని గురించి వివరణ చేశాడు. ఇందులో నేను రేపటి రోజున కూడా చాలా సంక్షిప్త ప్రసంగమే చేస్తాను, వెనక తల్లి శోభానాయుడు గారి యొక్క నృత్య కార్యక్రమం ఉన్న కారణం చేత. కానీ వీలైతే నేను మిగిలినటువంటి 2 రోజులు 3 రోజులు ఉంటుంది కాబట్టి అందులో అసలు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటి, కర్మ అన్న మాటకు అర్థం ఏమిటి, యోగిగా నిలబడడం అన్న మాటకు అర్థం ఏమిటి, అసలు నిజంగా సాధన అన్నది అటువైపుకి ఎలా అడుగులు పడాలి నిరంతర సాధనలో అన్నదాని గురించి, ఇప్పుడు సత్యం గురించి కొన్ని మాటలు చెప్పుకున్నాం. జిజ్ఞాసులైన వారికి తదభ్యాసము కొరకు కొంత నేను అందించవలసిన ప్రయత్నం చేయవలసి ఉంటుంది కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో దాని మీద నేను దృష్టి కేంద్రీకరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు పద్మశ్రీ శోభానాయుడు గారి యొక్క నృత్య కార్యక్రమం కొద్ది క్షణాలలో, కొద్ది నిమిషాల్లోనో ప్రారంభమవుతుంది. కాబట్టి అటువంటి మహాతల్లి నాకు ఆవిడ గురించి చెప్పమని నన్ను కార్యకర్తలు ఆదేశించకపోయినా నాకు వారి ఎందున్న గౌరవం చేత ఒక 2 మాటలు చెప్పి పూర్తి చేస్తాను. ఆవిడ భారత ప్రభుత్వం చేత అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ గ్రహించడం నా మటుకు నా వరకు మాత్రం అది పెద్ద విశేషమేం కాదు, అది ఆవిడకి అనుషంగిక ప్రయోజనం. నా వరకు నాకు చాలా గొప్ప విషయం ఏమిటంటే ఆవిడ పరిపూర్ణమైనటువంటి నటరాజానుగ్రహమును పొందినటువంటి తల్లి. అసుర సంధ్య వేళలో మీ అందరూ ఇంతకాలంగా ఇక్కడ కూర్చుని చేసినటువంటి సాధనకి మెచ్చి పరమశివుడే వచ్చి కైలాస పర్వతం మీద తాండవం చేస్తుండగా చూసేటటువంటి అదృష్టాన్ని మీకు కృప చేస్తే, అటువంటి శివతాండవం చూస్తున్నటువంటి వాడు మధ్యలో మాట్లాడిన వాడు ఎంత మూర్ఖుడో. మధ్యలో మాట్లాడితే తత్ఫలితాన్ని ధారపోసేసినట్టు, పూజలు అందుకే మాట్లాడకూడదు, మౌనం. అంతటి తల్లి, అంతటి విదుషీమణి ఇవాళ ఆవిడ కార్యక్రమం ఇస్తాను అంటే నిజంగా ఎదురు చూసే పట్టణాలు ఎన్నో ఉన్నాయి. ఆచార్య స్థానాన్ని పొందింది మహాతల్లి ఆవిడ. ఆవిడ కూర్చుని ఇవాళ నేర్పుతాను అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఆవిడ దగ్గర శిష్యులుగా ఉండడానికి ఇష్టపడతారు. అటువంటి తల్లి వచ్చారు అంటే అది ఆవిడ సంస్కారం. అంటే కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి భక్తుల పూజలు కార్యక్రమాలు ఇది చూసి ఆవిడ ఆనందం పొంది సుబ్బారావు గారి మీద ఉన్నటువంటి ప్రేమయే కారణంగా ఆవిడ ఇక్కడికి వచ్చారు. అటువంటి తల్లి నర్తన చేస్తున్నప్పుడు మధ్యలో లేస్తూ ఉండడం, కూర్చుంటూ ఉండడం, అల్లరి చేస్తూ ఉండడం, మాట్లాడుతూ ఉండడం, నిద్రపోతూ ఉండడం అసహ్యకరమైన విషయాలు. పరమ గౌరవంతో ఏమి కాకినాడరా, ఏమి కోవాడరా, ఎంత నిశ్శబ్దం అని ఆవిడ పొంగిపోయేటట్టుగా, అసలు నిజంగా మాట్లాడడానికి అవకాశం ఉండదు. అసలు ఆ నటువాంగం ప్రారంభం చేశారు, అంబాపరాకు దేవీ పరాకు అని వాళ్ళు ఆ పరాకు చెప్తూ ప్రారంభం చేయగానే మన మనసులు లయమైపోతాయి. అంత గొప్ప కార్యక్రమం కొద్దిసేపట్లో ప్రారంభం అవుతుంది. కాబట్టి పరమేశ్వరుని యొక్క తాండవాన్నే మీరు చూస్తున్నంత ఆనందంగా, పార్వతీదేవి యొక్క లాస్యాన్ని చూస్తున్నంత ఆనందంగా సభామర్యాదని పాటిస్తూ మీ అందరూ ఈ కార్యక్రమాన్ని అనుభవించవలసిందిగా, అవధరించవలసినదిగా
నవరాత్రులు నడుస్తున్నాయి. ఇప్పుడు శారదా నవరాత్రుల తర్వాత అంత ప్రాముఖ్యత కలిగినటువంటి నవరాత్రులు వసంత నవరాత్రులు. దక్షిణాయనంలో సాధనకి శారదా నవరాత్రులు ఎంత గొప్పవో, ఉత్తరాయణ పుణ్యకాలంలో తరించడం విషయంలో, సిద్ధి పొందడం విషయంలో వసంత నవరాత్రులు అంత ప్రఖ్యాతిగా చెప్పబడతాయి. అటువంటి వసంత నవరాత్రుల్లో నిన్నను మనం ఒక అత్యద్భుతమైనటువంటి నృత్య రూపకాన్ని చూశాం, నవరస నటభామిని అన్న పేరుతో. ఇవాళ నేను భగవద్గీత ప్రసంగానికి ఇప్పుడు నేను చేసే ప్రసంగానికి భేదం ఉందని మీరు అనుకోక్కర్లేదు, రెండు ఒకటే. ఎందుచేత అంటే వసంత నవరాత్రుల యందు అమ్మవారి వైభవాన్ని ఒకసారి మనం స్తుతి చేయవలసి ఉంటుంది. నిన్నను మనం చూసినటువంటి నాట్య కార్యక్రమం, నృత్య కార్యక్రమం ఏదైతే ఉందో అది సామాన్యమైనటువంటి విశేషమేం కాదు. అది చాలా చాలా గొప్ప సిద్ధాంతం. ఎందుచేత అంటే అది అమ్మవారికి సంబంధించినటువంటి నాట్యంలా, నవరసాలు అమ్మవారు ఆవిష్కరించినట్లు, అమ్మవారి జీవితంలో అనేక ఘట్టాలని సమన్వయం చేస్తూ ఆవిడ చరిత్రలోవి నవరసాలకి వాటిని ప్రాతిపదికగా తీసుకుని 9 రసములను అమ్మవారు ఎలా ఆవిష్కరించిందో చూపించడానికి చేసినటువంటి ప్రయత్నం. కానీ మీరు ఒకసారి కొంచెం దాని వెనక ఉండేటటువంటి రహస్యాన్ని ఒకదాన్ని గమనిస్తే, ఈ లోకంలో ఎవ్వరూ అనాథ అన్న పదాన్ని పొందకుండా ఉండాలి అన్నది జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అయినటువంటి తల్లిదండ్రుల యొక్క లక్షణం. అసలు ఒక గడుసు కవి అన్నాడు, లోకంలో అనాథ అంటూ ఉంటే పరమేశ్వరుడు ఒక్కడే, అనాథుడు అనాథ అనబడినటువంటి వాడు వేరొకడు లేడు అన్నాడు. ఎందుచేత అంటే అనాథ శబ్దాన్ని ఎవరికి ప్రయోగిస్తారంటే తల్లి కాని తండ్రి కాని తల్లిదండ్రులు ఇరువురు కానీ లేకపోతే అనాథ అంటారు. నాకు జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ నాకు తల్లిదండ్రులుగా ఉంటే నేను అనాథని ఎలా అవుతాను? నేను అనాథను కాను, కానీ పరమేశ్వరుణ్ణి కాపాడడానికి ఆయనకి లేరు తల్లిదండ్రులు, కాబట్టి అనాథ అంటూ ఉంటే ఆయనేమో కానీ మేం కాదు అన్నారు. కానీ అలా అన్వయం అవుతుందా? పరమేశ్వరుడు అనాథ కాడు, పరమేశ్వరుడు కూడా సనాథుడే. ఎందుచేత తెలుసా అండి? ఆయనని ఆవిడ కాపాడుతుంది, ఆవిడని ఆయన కాపాడతాడు. ఆయనని ఆవిడెప్పుడు కాపాడింది అంటే హాలాహల భక్షణం చేసినప్పుడు తన యొక్క మంగళసూత్ర ప్రభావంతో, సౌభాగ్య వస్తువులైనటువంటి చెవి తాటంకముల యొక్క ప్రభావంతో అమ్మవారు పరమశివుని యొక్క ఆయుర్దాయాన్ని రక్షించింది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు అదే మాట. పోతన గారు భాగవతంలో అంటారు, మంగళసూత్రమునెంత మదినమ్మినదో అంటారు. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతమఖముఖాద్యాది విషదః కరాళం యక్షీలం కబళతవత కాలకలనాన శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ అంటారు సౌందర్యలహరిలో. అమ్మవారి యొక్క తాటంకముల చెవిపోగులున్నాయే అవి ఐదోతనానికి గుర్తు. అమ్మవారి యొక్క ఐదోతనానికి గుర్తైనటువంటి చెవితాటంకముల ప్రభావం చేత హాలాహల భక్షణం చేసిన పరమశివుణ్ణి రక్షించుకుంది ఆ తల్లి. దక్షయజ్ఞంలో శరీరం విడిచిపెట్టేసినటువంటి పార్వతీదేవి యొక్క మర్యాదను నిలబెట్టి దక్షయజ్ఞ ధ్వంసం చేసి మళ్ళీ హిమవంతుని కుమార్తెగా పుట్టినటువంటి హైమవతిని వివాహం ఆడాడు తప్ప ఆయన వేరొక కాంతను స్వీకరించినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఎప్పుడూ వారు ఒకరినొకరు రక్షించుకుంటుంటారు. కాబట్టి తల్లిదండ్రులు లేనంత మాత్రం చేత వాళ్ళు అనాథలు కారు, వాళ్ళిద్దరూ తల్లిదండ్రులుగా ఉండగా మనం అనాథలం కాదు. ఈ తల్లిదండ్రులు ఇద్దరూ ఏ రూపంలో ఉంటారు అని అడిగారు శాస్త్రంలో. దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ లోకమంతా తల్లిదండ్రుల యొక్క స్వరూపంగానే ఉంటుంది అన్నారు. ఎలా అంటే తాండవము అన్న మాట కేవలము పురుషుడికి మాత్రమే అన్వయం అవుతుంది. తాండవం స్త్రీ చేస్తే తాండవం చేస్తోందని చెప్పకూడదు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో మహేశ్వర మహాకల్ప మహాప్రళయ సాక్షిణి, ప్రళయకాల తాండవం పరమశివుడు చేస్తుంటే ఆవిడ సాక్షిగా నిలబడుతుందంతే. తాండవము అమ్మవారు చెయ్యదు. అమ్మవారు ఎప్పుడు చేసినా లాస్యమే చేస్తుంది, పరమశివుడు ఎప్పుడు చేసినా తాండవమే చేస్తాడు. తాండవం చెయ్యడము అంటే నృత్యశాస్త్రాన్ని అనుసరించి తాణ విన్యాస ప్రక్రియ యందు జితిభేదము గతిభేదము రెండిటినీ అవయవముల యొక్క ఒక పొందికతో కూడినటువంటి కదలికల చేత ఆవిష్కరిస్తే దాన్ని తాండవము అంటారు. అభినయము భావము రెండిటినీ ఆవిష్కరిస్తే లాస్యము అంటారు. అమ్మవారు ఎప్పుడు చేసినా అభినయము భావము ఈ రెండిటినీ ప్రకటనం చేస్తుంది. అయ్యవారు ఎప్పుడు చేసినా తాండవం చేస్తారు. అయ్యవారు విడిగా తాండవం చేయడం ఉండదు, అమ్మవారు విడిగా లాస్యం చేయడం ఉండదు. లోకమంతా అయ్యవారి తాండవం అమ్మవారి లాస్య రూపంలో కలిసిపో ఉంటుంది. ఎందుచేత అంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. నేనిప్పుడు మాట్లాడుతున్నప్పుడు నా చేతులు కదులుతుంటాయి, నాలో ఉన్నటువంటి వాయువు కదులుతూ ఉంటుంది, నా నాలుక కదులుతూ ఉంటుంది, నా గుండె కొట్టుకుంటూ ఉంటుంది, నా ఊపిరితిత్తులు సంకోచించి వ్యాకోచిస్తూ ఉంటాయి, నా జీర్ణావయవం
సంకోచించి వ్యాకోచిస్తూ ఉంటుంది. నా రక్తం ఒక నియమితమైనటువంటి వేగంతో ప్రవహిస్తుంది. ఇవన్నీ తాండవం. ఇవన్నీ తాండవం అయితే నేను మాట్లాడేటప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో ఆ విషయ సంబంధమైనటువంటి భావ ప్రకటనము నా ముఖమునందు ఆవిష్కృతమవుతుంది. ప్రధానంగా రసావిష్కరణము ఒక్క కన్నుల వలన మాత్రమే జరుగుతుంది. ఎందుకో తెలుసా అండి? భయానకం ఉందనుకోండి, మీ భయం ముఖంలో తెలుస్తుంది. కానీ భయమైన, శృంగారమైన, లేకపోతే అద్భుతమైన, హాస్యమైన నవరసాలు 9 రసాలు పలికేది, 9 రసాలు వ్యక్తమయ్యేది ఒక్క కన్నులలో నుండి మాత్రమే తప్ప మిగిలిన అవయవములు 9 రసములను ఆవిష్కరించలేవు. కాబట్టి 9 రసములను ఆవిష్కరించాలి అనుకుంటే ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ఆ భావ ప్రకటన కన్నుల వలన చెయ్యగలిగినటువంటి సమర్థతను పొందినవారై ఉండాలి. అందుకే శంకర భగవత్పాదులు 9 రసాలని అమ్మవారు ఎలా ఆవిష్కరిస్తుందో సౌందర్యలహరిలో చెప్పినప్పుడు 9 రసాల్ని కళ్ళలోంచే చెప్పారు. శివే శృంగారాఘ్ర తదితరజనే కుచ్చనపరా సరోష గంగాయాం గిరిశచరితే విస్మయమతి అంటూ హరాహిభ్యోభీత సరసిరహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే తవ జన మయి జనని దృష్టి సకరుణ అంటూ 9 రసాలని అమ్మవారి కళ్ళలోంచే చెప్పారు. ఇప్పుడు ఈ 9 రసములను ఆవిష్కరించడం అమ్మవారు, కదులుతుండడం అయ్యవారు. మీరు చూడండి, లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కదులుతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రసావిష్కరణలో ఉంటారు. ఒకడు మంచి కోపంగా ఉంటాడు, ఒకడు నవ్వుతూ ఉంటాడు, ఒకడు భయపడుతూ ఉంటాడు, ఒకడు చెయ్యిలా చూపిస్తూ ఉంటాడు. అన్ని నవరసాలు మీకు కనపడుతుంటాయి, భావ ప్రకటన అవుతుంటుంది అందరి యందు. ఈ భావములు ప్రకటింపబడమే అమ్మవారు, అందరిలోనూ కదలికలు ఉండడమే అయ్యవారు. ఈ రెండింటిని శివ శివ అని, ఆనంద భైరవ ఆనంద భైరవి అని పిలుస్తారు. శ్రీ విద్యా సంప్రదాయంలో మూలాధార చక్రంలో వాళ్ళిద్దరూ ఆనంద భైరవ ఆనంద భైరవిగా ఆడుతూ ఉంటారు సృష్టి కారణమునందు. ఈ కదిలేటప్పుడు అమ్మవారి గుండా ఆవిష్కృతమయ్యేటటువంటిది రసము, లాస్యము. అయ్యవారి గుండా ఆవిష్కృతమయ్యేటటువంటిది తాండవము. శివ శివ, హంస హంసి వీళ్ళిద్దరూ విడివిడి ఉండరు. అందుకే శివ లేకుండా శివ ఉండదు, శివ లేకుండా శివుడు ఉండడు. లోపల కదలికలు లేవనుకోండి, గుండె కొట్టుకోవట్లేదు, ఇంకా ఆయనలో కోపరసం ఉండదు, శాంతరసం ఉండదు, హాస్యరసం ఉండదు, బీభత్సం ఉండదు, భయానకం ఉండదు, ఏమీ ఉండవు. ఒకటే రసం, శవరసం. కాబట్టి లోపల శివ సంబంధమైన కదలికలు ఉంటే శివా సంబంధమైనటువంటి రసములు ఆవిష్కృతమవుతాయి. లోపల శివ లేకపోతే శివా ఉండదు, శివా ఉండి శివుడు లేకపోవడం ఉండదు. ఇది ఒక గమ్మత్తు. మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, ఏమంటే గాలి వీస్తోంది కదా, రసం ఏముంది అని అడగచ్చు. గాలి కదులుతోందిగా, మరి కదలికలన్నీ తాండవం అన్నారుగా మీరు. మరి గాలి కదిలితే కదలిక తాండవం అయితే మరి ఈ కదలిన గాలి యొక్క లాస్యం ఏమి, భావం ఏమి ప్రకటించినట్టు గాలి? నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. ఇప్పుడు గాలి చక్కగా వేస్తుంటే మనందరం సంతోషంగా ఉంటాం, అదే గాలి యొక్క రసం. ఆ గాలి తీవ్రంగా వేసింది అనుకోండి, మనందరం భయపడతాం, అదే గాలి యొక్క రసం. ఒక జలపాతం అలా పడుతోంది అనుకోండి, దానిలో ఒక శబ్దము, ఒక అందము, ఒక పడడంలో ఒక కదలిక ఉంటాయి. ఆ కదలిక తాండవం. అబ్బా అని మీరు అలా ఉండిపోవడమే అద్భుత రసం. జలపాతమును చూడడం వల్ల మీలో ఆవిష్కృతమైనటువంటి అద్భుత రసం ఏది ఉన్నదో అదే జలపాతము యొక్క రసం. కాబట్టి ఒక తాండవము రసం లేకుండా ఉండదు, ఒక రసము తాండవము లేకుండా ఉండదు. కాబట్టి శివ శివ లేకుండా నవరసములు ఆవిష్కృతము కావు. అది లోకంలో పెద్ద రహస్యం. అసలు నవరసనట భామిని అంటే ఈ జగత్తుకి నవరసనట భామిని అని పేరు. ఎందుకంటే అన్నీ కదులుతుంటాయి, అన్నిటిలో భావనలు ఎప్పుడూ కనపడుతుంటాయి. కాబట్టి దేన్ని పిలుస్తారంటే ఆ పేరుతో ఈ జగత్తునంతటినీ పిలుస్తారు. ఇప్పుడు ఈ జగత్తునంతటినీ పిలిచినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, నేను మీతో మనవి చేశాను, వీటన్నిటి యందు తాండవము ఉంటుంది, వీటన్నింటి యందు రసము ఆవిష్కృతమవడము కూడా ఉంటుంది అని నేను మనవి చేశాను. ఇందులో అమ్మవారి పరంగా రసావిష్కరణ చెప్పేటప్పుడు మీరు అయ్యవారి స్పర్శ తీసి చెప్పడం కష్టం. అయ్యవారి స్పర్శ తీసేసి అసలు అయ్యవారి సంబంధం ఏమీ లేదండి, ఇది కేవలం అమ్మవారే ఆవిష్కరించిన రసము అని మీరు చెప్పడం కుదరదు. శ్రీ విద్యా సంప్రదాయంలో శివమహాపురాణంలో పెద్ద రహస్యం ఏమిటంటే, అమ్మవారు ఆవిష్కరించేటటువంటి ప్రతి రసమునకు వెనక కారణము కేవలము అయ్యవారి యొక్క కదలిక కారణమై ఉంటుంది. అందుకే శివ రసావిష్కరణ చెయ్యాలి అంటే శివ పక్కన పెట్టడం కుదరదు. అందుకని శివ కథని ఆధారం చేస్తే తప్ప శివ నవరసములను ఆవిష్కరించదు. ఎందుకంటే లోపల కదలిక లేకుండా భావం ఎక్కడుంది, కుదిరే విషయం కాదు. కాబట్టి అంత గొప్ప సిద్ధాంతాన్ని, ఇంత గొప్ప రహస్యాన్ని ఇంకా నేను చాలా సంక్షిప్తం చేస్తున్నాను ఉన్న సమయం దృష్ట్యా. దీన్ని ఆవిష్కరించడానికి అమ్మవారి ముఖతః నవరసములు ఎలా ఆవిష్కృతమయ్యాయో చూపించారు నిన్నటి రోజున.
అది మీరు పార్వతీ పరమేశ్వరుల కదలిక యందు మీరు చూడవలసింది ఏమిటంటే, మీరు చూడడానికి కూర్చున్నప్పుడు నేను సనాథుడను అని చూడాలి. నాకు నాథుడున్నాడు, అదిగో మా అమ్మ నాన్న, వాళ్ళిద్దరే మా తల్లిదండ్రులు, చూశారా, ఇంకా నేను అనాథనెక్కడ, ఆ కదలికలే ఈ లోకమంతా ఉన్నాయి అన్న మీ కదలికతో సమన్వయం అవ్వాలి. ఇందులో గమ్మత్తు చూడండి, కారణములు ఏవైనా నా తల్లి శోభానాయుడు గారే చెప్పారు, ఇలా అయితేనే కథాపరంగా నడుస్తుంది అని నేను బీభత్సరసాన్ని ఎంచుకున్నాను అని చెప్పారు. బీభత్సరసాన్ని ఆవిష్కరించడం చాలా కష్టం. బీభత్సరసం పూర్తి వ్యతిరేక పదం శృంగార రసానికి. శృంగార రసం ఎక్కడుంటుందో దానికి పూర్తి వ్యతిరేకం బీభత్సం. శృంగారము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? యాదేవీ సర్వరూపేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. భర్త పక్కన ఉంటే శృంగారం కాదు, భర్త పక్కన లేకపోయినా భర్త యొక్క ఆభరణం ఒకటి చేతికి పట్టుకొచ్చి సీతమ్మ తల్లి చేతిలో పెట్టినంత మాత్రం చేత గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్తర విభూషణం భర్తార వివసంప్రాప్త జానకీ ముదితాభవత్. భర్తగారే వచ్చినంత ఆనందపడిపోయి బుగ్గలు ఎర్రబడిపోయిన సీతమ్మ యందు శృంగారరసం, లజ్జ. భర్త పక్కన ఉంటేనే శృంగారరసం ఉంటుందని మీరు అనుకోకూడదు. శృంగారరసం నవరసాల్లో కల్లా నాయుక, చాలా గొప్పది ఆ రసం. శృంగారరసం భావన చేత ఎంత ఉద్దీపనం చెందుతుందో, ఎంత రసావిష్కరణ చేస్తుందో, కేవలము చూడడం చేత భావన చేత అంత జుగుప్స కలిగితే బీభత్సం. అందుకే శృంగారరసము ఎంత ఆహ్లాదమును కల్పిస్తుందో బీభత్సరసము అంత బాధ కల్పిస్తుంది. మీరు అందుకే చూడండి, బీభత్సరసాన్ని కల్పించడానికి ఏదో భయంకరమైన సన్నివేశం ఉండాలనుకోవడం తప్పు. ఎందుకో తెలుసా అండి? ఒక బొత్సు గొంగళి అంటారు, ఆ గొంగళి పురుగు పాకుతూ ఉంటుంది స్తంభం మీద, అది మిమ్మల్ని ఏం చేస్తుంది? అది కరిచి చంపేస్తుందా? ఏం చేయదు. కానీ ఆ గొంగళి పురుగు ఇలా పాకుతూ కనపడింది అనుకోండి, అబ్బో గొంగళి పురుగు అంటాను. ఎందుకని? ఎందుకంత ముడుచుకోవడం నేను ఇలాగా? బాబోయ్ గొంగళి పురుగు అంటాం ఎందుకు? అదే బీభత్సం యథార్థానికి. ముడుచుకుపోతే బీభత్సం, విచ్చుకుంటే శృంగారం. అది రసమునందు ఆవిష్కృతం అలా అవుతుంది. అందుకని బీభత్సానికి కేవలముగా ఒక సంఘటన కాదు, మీ మనసు యొక్క స్థితి కారణమవుతుంది. ఒకటికి ఆ గొంగళి పురుగును చూస్తే ఇది సీతాకోక చిలుక అవుతుంది అంటాడు. ఇప్పుడు బ్రహ్మను చూస్తాడు, అప్పుడు వాడికి ఏం ముడుచుకోవడం ఉండదు. వాడు ఆ బ్రహ్మకీట జనని దాని ఎందు పరదేవతని చూస్తాడు, వాడికి ఉందా బీభత్సం అంటే చెప్పడం కష్టం. బొచ్చు గొంగళిని చూసి ముడుచుకునేవాడు ఎవడున్నాడో వాడికి అది బీభత్సరసం. కానీ నిన్నను బీభత్సరసాన్ని ఆవిష్కరించడానికి శివకథని ఆధారం చేసుకోవడంలో సాధ్యమైనంత గొప్ప అంశాన్ని స్వీకరించారు రచయిత. అది దక్షయజ్ఞ ధ్వంసమునకు పూర్వాంగాన్ని స్వీకరించారు. అందున పూర్వాంగాన్ని స్వీకరించడం ఒకెత్తు, పక్కన ఆర్కెస్ట్రా లేదు, పాడుతున్న వాళ్ళు లేరు. మహంకాళి మోహన్ గారు, అమలాపురం కన్నారావు గారు ఉండి పాడుతుంటే వేరు. వాళ్ళు పాడుతున్న వాళ్ళు పక్కన లేకుండా పాడుతున్న వాళ్ళు ఉంటే ఉండేటటువంటి అదృష్టం ఏమిటో తెలుసా అండి? నర్తకి యొక్క నటన చూసి, ఆ నృత్యాన్ని చూసి వాళ్ళు పొంగిపోతారు. వాళ్ళ నట్టువాంగానికి వాళ్ళ కీర్తనకి నృత్యం చేసేటటువంటి వారు పొంగిపోతారు. ఇద్దరి పొంగు మనని పొంగిస్తుంది. అది రికార్డెడ్. పైగా ఇవాళ వచ్చేటటువంటి నృత్యాలు అసలు పెదవుల కదలికలు ఉండవు. అక్కడ అది జరుగుతుంటుంది, ఇక్కడ వీళ్ళు చేసేస్తారంతే. కానీ నిన్నటిది సంప్రదాయబద్ధమైనటువంటి నృత్యం. తల్లి చేశారంటే అదేం మామూలుగా ఉండదు. అందుకని అక్కడ ఏది పాడుతోందో రికార్డు, దానికి అనుగుణంగా అది ఇలా నోరు విప్పేటప్పటికి ఇక్కడ పెదవులు కదలాలి. నేను ఎన్నో సందర్భాల్లో పరిశీలించాను అక్కడ కూర్చుని, పెదవులు కదపడం ఆలస్యం అవుతుందా అని. అక్కడ ఇలా అందుకునేటప్పటికి ఇక్కడ ఇలా పెదవులు కదిలాయి అంటే దాని వెనక ఎంత సాధన చేసి ఉండాలో మీరు గమనించండి. అంత గొప్ప రసావిష్కరణ ఇక్కడ జరుగుతుంటే చూడగలగడం మన అదృష్టం. కాబట్టి ఆ బీభత్స సన్నివేశాన్ని ఆవిష్కరించేటప్పుడు పెదవులు కదిపితే సరిపోదు, అక్కడ పాడుతున్నటువంటి పాట యొక్క అంతరార్థం తెలిసి ఉండాలి. దాని అర్థం ఏమిటో, దాని సందర్భం ఏమిటో తెలియలేదనుకోండి, వెనకటికి పానుగంటి లక్ష్మీనరసింహం గారు రాసినటువంటి సాక్షి వ్యాసంలాగా కొడుకు చచ్చిపోతే కుంభకాంభోజ రాగంలో ఏడిస్తే వన్స్ మోర్ అంటే మళ్ళీ ఏడుస్తూ పాడినట్టు ఉంటుంది. అలా ఉండకూడదు. ఆ పాడుతున్నటువంటి పాట యొక్క అర్థం తెలిసి ఉండాలి. ఆ అర్థం తెలిసి ఉంటేనే భావము ప్రకటనమవుతుంది. నిన్న చూడండి, ఇక్కడ కమల భవుడు కమల ధవుడు ఇద్దరు కూర్చుని ఉన్నారు భార్యలతోటి. కూర్చునుంటే పార్వతీదేవి వచ్చింది. ఆవిడ నిలదీస్తోంది దక్షుణ్ణి. నిలదీసేటప్పుడు గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? పాపం కూతురికి చెప్పలేక అటు భర్తకి చెప్పలేక నలిగిపోతున్నటువంటి దక్షుడి భార్య. ఈవిడ అమ్మ వంక చూసి అంటూ, చెప్పమ్మా చెప్పు, అందులో ఎంత వశురాలైపోయారో, ఎంత అందులోకి ఒదిగిపోయారో మీరు చూడండి. దక్షయజ్ఞంలో వేరొక పార్వతి మీకు సాక్షాత్కరించింది. ఆ సందర్భంలో చూపించమంటూ, ఏమమ్మా ఈ కమలభవుడు కమలధముడు భార్యలతో వచ్చారు, 33 కోట్ల మంది దేవతలు వచ్చారని ఇలా సభని చూపించారు. అంటే అటు భర్తలు ఇటు భార్యలు కూర్చుంటే ఈ 33 కోట్ల మంది భార్యాభర్తలతో వచ్చారు. నేనేనా రాకూడదు నా భర్తతో? నీ కూతురు అల్లుడు నీకంత బరువైపోయారా?
నేను రాకూడదా? ఏ పిలుపుకే నోచుకోలేదా? అడిగేటప్పుడు ఆడపిల్ల ఇంకా బాధ వచ్చేస్తే అమ్మ నాన్నగారు అన్న గౌరవం కూడా లేకుండా అడిగమ్మా అని అమ్మని సంజ్ఞ చేస్తూ నాన్నగారితో మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ రసమునందు ఆవిడ లీనమైపోయిన సందర్భం అత్యద్భుతం. అది ఏ పాత్రికేయుడు గుర్తించకపోవడం, ఎక్కడా కనీసం దాని మీద 4 వాక్యాలు రాకపోవడానికి నేను సిగ్గుతో తలంచుకున్నాను. నిజంగా ఏమి అద్భుతమైనటువంటి రసావిష్కరణ తల్లిది నిన్నటి రోజున. అంత గొప్పగా బీభత్సరసాన్ని ఆవిష్కరించారు. నేను ఇప్పుడు ఒక్కొక్క రసం గురించి పూర్తి ఉపన్యాసం చేయడం కుదరదు. బీభత్సరసాన్ని ఆవిష్కరించి బీభత్సరసం అవుతూనే కథ ఎలా నడుస్తుందో అలాగే నడుపుతూ దానికి అనుగుణంగా రసాలని స్వీకరించారు. బీభత్సరసం అయిపోయి దక్ష ప్రజాపతి కూతురుగా ఉన్నటువంటి ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేసింది. విడిచిపెట్టడంలో యోగాగ్ని యందు శరీరాన్ని విడిచిపెట్టింది. యోగాగ్ని యందు శరీరం విడిచిపెట్టడం అంటే యోగము అన్న మాటకు లక్షణం ఉంది. అనేన యుజ్యతే ఇతి యోగ అంటాడు పతంజలి. ఆ సమయంలో కేకలేయడం, బొబ్బలు పెట్టడం ఇవేం ఉండవు. మహాపతివ్రత లక్షణంగా మొట్టమొదట శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటిది పార్వతీదేవి. అందుకే సతీ అని ఒక ఆచారం తర్వాతి కాలంలో భారతదేశంలో వచ్చింది, భర్తతో పాటు శరీరాన్ని విడిచిపెట్టడం. ఆ సమయమునందు ఇంద్రియాల్లో ఉన్న శక్తులన్నింటినీ మనసులోకి పెట్టి, మనసులో ఉన్న శక్తిని ఆత్మలో పెట్టి, ఆత్మని తీసుకెళ్లి భర్త అనబడేటటువంటి పరదైవమునందు పెట్టి ఈ శరీరాన్ని ఒక్కదాన్ని అగ్నిహోత్రమునందు నిలబెట్టి బాధకి అతీతంగా ఏ బాధ గుర్తింపు లేని రీతిలో శరీరాన్ని సాక్షిగా చూస్తూ కాలిపోవడాన్ని అనుమతించేస్తారు. అలా కాలిపోతున్న సన్నివేశాన్ని ఒక వేదిక మీదకి తీసుకురావడం అంటే అగ్నిహోత్రాన్ని ఎలా తీసుకొస్తారు? నేను ఆ సన్నివేశం గురించి 1000 కళ్ళతో చూస్తున్నా. ఇది యోగాగ్ని కదా, ఎలా తీసుకొస్తారు వీడు ఇప్పుడు ఇక్కడికని. ఆశ్చర్యం. ఎర్రని బట్టలు కట్టుకున్న వాళ్ళు జ్వాల తిరుగుతుంది. జ్వాలకి తిరిగే లక్షణం ఉంటుంది. జ్వాల కుడి పక్కకి తిరిగితే శుభం, జ్వాల ఎడం పక్కకి తిరిగితే అశుభం. తిరిగేటప్పుడు కూడా కుడి పక్కకి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగారు వాళ్ళు. అది తప్పుగా తిరిగి ఉంటే నేను ఇవాళ అది కూడా చెప్పుండేవాడిని, అది మార్చుకోవాలని. కుడి పక్కకి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగారు వాళ్ళంటే ఆవిడ పరాశక్తి. ఆవిడ ఒక గొప్ప పతివ్రతా ధర్మాన్ని ఆవిష్కరిస్తోంది. కాదు కాదు, శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ. శివనింద చేసిన లోకానికి పాఠం చెప్పాలి. పిల్లలు ఆయన దెబ్బలాడ్డం. ఆవిడ గాని కోపం తెప్పించిందా? ఇప్పుడు ఆయన రుద్రుడై వచ్చి దక్షయజ్ఞ ధ్వంసం చేసి వీళ్ళకి పాఠం నేర్పుతాడు. ఆయన్ని రుద్రుణ్ణి చేయడానికి శరీరం వదులుతోంది. అందుకే యోగాగ్ని యందు నిలబడడం అంటే ఎలా నిలబడాలో అలా ఇప్పటిదాకా ఊగిపోయినటువంటి పార్వతీదేవి అగ్నిహోత్రంలో కాలిపోతుంటే అలా నమస్కారం చేస్తూ అలా నిలబడిపోయిందంతే. అది బాగా సన్నివేశముల గురించినటువంటి పూర్వాపర విచారణ తెలిస్తే తప్ప, తత్సంబంధమైనటువంటి విషయములతో పరిచయం బాగా ఉంటే తప్ప అటువంటి రసాన్ని యథాతథంగా ఆవిష్కరించడం ఒక నర్తకికి సాధ్యం కాదు. అది చెయ్యలేరు అలాగా. అది అసలు నిన్న నా ఒక్క ఘట్టం చాలండి, పరమాద్భుతం. మీరు చెప్తే నమ్మరు. నేను అక్కడ కూర్చుని ఆవిడ పొందుతున్న ఆవేశానికి అమ్మో నా తల్లి పార్వతీదేవి ఇంత బాధపడిపోయిందా అని అలా చూస్తుండగా నా కన్నుల వెంట నీళ్లు ఇలా కారిపోయాయి. ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో అని గబగబా కళ్ళతోడు తీసి ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకున్నాను నేను. అది శ్రోతయందు రసాన్ని ఆవిష్కరించడం అంటే, అది కృతకృత్యురాలు కావడం అంటే నర్తకి. అంత గొప్ప రసాన్ని ఆవిష్కరించారు. కథాపరంగా ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టగానే వచ్చేటటువంటి అంశం, మళ్ళీ ఆవిడ హైమవతిగా పుడుతుంది. పుట్టి హిమవంతుని యొక్క కుమార్తెగా పరమశివుడికి సేవ చేస్తూ ఉంటుంది. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయనకి సేవ చేస్తోంది. ఇప్పుడు కరుణారసాన్ని ఆవిష్కరించాలి. మన్మధుడు బాణములు వేస్తే పరమశివుడు తన 3వ కంటి మంట చేత కాల్చేశాడు మన్మధుణ్ణి. మన్మధుడు పడిపోయాడు. అసలు రతీదేవికి పరమశివుణ్ణి వెళ్ళి ప్రార్థించేంత ధైర్యం లేదు. ఇంకా చాలా విముఖంగా ఇంత తప్పు చేశాడు, కాల్చేశాను బాగానే ఉంది, మళ్ళీ సృష్టి ఎలా జరుగుతుంది? ఇప్పుడు బతికించకపోతే సృష్టి లేదు, వీడిని బతికిస్తే ఇంత అపరాధం చేసిన వాడికి శిక్ష లేదు. ఏం చెయ్యాలని ఆలోచనా ముద్రలో ఉండిపోయిన వాళ్ళ కాసేపు ఇలా చేతులు వెనక్కి పెట్టుకుని ఏదో సభని చూసి నిశ్చేష్టుడైపోయాడా అన్నట్టుగా అలా నిలబడి, తర్వాత ఇలా నడుం మీద చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ అలా నిలబడిపోతే పార్వతీదేవి ఆ రతీదేవి పొందుతున్న శోకాన్ని వింటున్నది ఈవిడొక్కతే. ఆయన పరాకుగా ఉన్నాడు. ఆవిడ ఏడుస్తోంది. ఇంత చిన్న తప్పుకి, ఈ చిన్ని అపరాధమునకి ఇంత శిక్ష అని ఏడుస్తోంది భర్తని చూపించి. కింద పడిపోయి ఉన్నాడు. ఆ పడిపోవడంలో కూడా ఎంత అందరికీ కనపడేటట్టు స్టేజ్లో మిగిలిన వాళ్ళకి అడ్డం రాకుండా పడ్డాడు. ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంటారో స్టేజ్ వాళ్ళు. ఆవిడ ఏడుస్తుంటే అది ఎంత హృదయ విదారకంగా ఉందో నేను చెప్పలేను దాన్ని నా మాటలతో. అది కరుణరసం. అప్పుడు ఆవిడ పరమశివుడి దగ్గరికి వెళ్ళి కరుణరసాన్ని అలా ఆవిష్కరించి వదలొచ్చు, కానీ వదలలేదు. అది అలా ఆవిడ ఏడుస్తున్న ఘట్టం దగ్గర వదలకుండా మంగళంతో పూర్తి చేశారు. అది హృద్యత. అది కవికి ఉండవలసిన లక్షణం. వెంటనే పరమశివుడు తన అమృత దృక్కులతో చూస్తే అమ్మవారి అనుగ్రహం చేత మళ్ళీ మన్మధుడు పునరుజ్జీవితుడయ్యాడు. కాబట్టి ఘట్టం మంగళంతో పూర్తయిపోయింది, కరుణారసం ఆవిష్కరింపబడింది. ఇప్పుడు తర్వాత రావలసినది
ఇప్పటిదాకా కొంచెం రెండు సన్నివేశాల్లో ఏమైందంటే వరుసగా సభంతా కూడా ఉద్విగ్నం అయిపోయింది. ఒకసారి బీభత్సం, ఒకసారి భర్త చచ్చిపోయి ఏడుపు, ఒకసారి భార్య చచ్చిపోయింది, పార్వతీదేవి శరీరం వదిలింది, ఒకసారి మన్మధుడు శరీరం వదిలాడు. ఇలా ప్రారంభిస్తూనే ఇద్దరు శరీరాలు విడిచిపెట్టారు. ఏడుస్తున్నటువంటి సందర్భాలతో నడిచింది. ఒక్కసారి హృద్యంగా తీసుకెళ్ళాలి ఇప్పుడు ఆ ప్రక్రియనంతటినీ. అందుకే మూడో రసంగా హాస్యరసాన్ని తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకోవడంలో గమ్మత్తు చూడండి, అది అలా ఉన్నది అని శివపురాణంలో లేదు, కానీ ఎంత అందంగా కూర్చుకున్నారో చూడండి. ఆ పరమశివుడి వేషం వేసి ఒక ఆవిడ్ని తీసుకొచ్చారు. సఖీయులు అలాగే ప్రవర్తిస్తారు. సఖీషు స్మేరాతే అంటారు శంకరాచార్యులు వారు. ఒక సఖిని పరమశివుడి వేషం వేసి తీసుకొచ్చి మనకి కేవలంగా అలా పాట పాడేసి నర్తన చేస్తే అర్థం కాదేమోనని ఒక వేషం వేసి అచ్చు శివుళ్ళ తీసుకొచ్చి నించోబెట్టి అమ్మవారిని వెటకారం ఆడుతున్నట్లుగా 4 విషయాలు ప్రతిపాదన చేశారు. అసలు ముందు పెళ్లి కొడుకు అంటే కళ్యాణం బొట్టెట్టాలి. అమ్మ కళ్యాణం బొట్టెడదామంటే ఇక్కడ కొంచెం బొట్టు పెట్టేవాడు ఇలా అనుకుంటే కుదరదు, కొంచెం ఇలా గట్టిగా నొక్కుకోవాలి. ఇలా అమ్మ నొక్కుదా ఉంటుంది కన్ను, ఎలా నొక్కుతాం? అదేమిటమ్మా బొట్టెట్టుకునే చోట మూడో కన్ను ఏమిటి? వికృతంగా లేడు, బొట్టు ఎలా పెట్టాం? ఇక అసలు బొట్టు లేకపోతే మంగళం. కళ్యాణం బొట్టు లేని వాడు పెళ్లి కొడుకు ఏమిటి? బొట్టు ఎలా పెట్టామమ్మా అంటే హాస్యం అన్నది ఎప్పుడో తెలుసా అండి? హాస్యం ఆడితే హాస్యం కాదు, తీసుకునే వాళ్ళకు కూడా హృదయం ఉంటేనే హాస్యం. మీరేదో సరదాగా ఓ మాట అన్నారనుకోండి, అక్కడి నుంచి నేను ప్రళయతాండవం చేస్తే హాస్యం ఎందుకు అవుతుంది? తీసుకునేవాళ్ళు కూడా అలా ఉంటేనే, హృదయ సంపన్నత ఉంటేనే. పార్వతీదేవి కూడా నిజంగా నిన్నను వేసిన పిల్ల నవ్వింది, అమ్మ బాబోయ్ ఆ నవ్వులు పువ్వులైతే బుట్టలు బుట్టలు ఎరుగుపోతుంది నేను ఇంటికి. ఎంత నవ్వుతూ చేసిందో నా తల్లి నిజంగా. ఆమె అంటుంది, కన్ను కదా కందితే కన్ను తెరుస్తాడు. కంటికి ఆ లక్షణం ఉండదండి. కొంచెం ఇక్కడ ఏదైనా నొక్కుందనుకోండి వెంటనే ఇలా తెరిచి చూస్తాం. కందిందని తెరిచినా సరే ఎదురుగుండేవాడు ఎవడో అపచారం చేశాడని తెరిచాడు, ఇప్పుడు కందిందని తెరిచినా కాలిపోతావు. దాని లక్షణం అది, కాల్చేస్తుంది. అందుకని ఏమనుకుంటున్నావో మూడో కన్నుందని వెటకారణం కాదు, కందితే తెరిస్తే కాలిపోతావు, కందకుండా బొట్టు పెట్టి చూస్తాను. ఆవిడ తిరిగింది. అది పరమశివుడి దగ్గరికి వెళ్ళి మరీ బొట్టు పెట్టి చూపించి, అంటే తాపత్రయం మనకు ఎక్కడ అర్థం కాలేదో మనం అందుకుని సంతోషించాలని. రెండవ సన్నివేశంగా మెళ్ళో హారం వేస్తారు. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా హస్తాభరణో, నాను లిప్తాంగో, నాను విద్యతే అని వాల్మీకి మహర్షి వర్ణిస్తారు ఉండవలసినటువంటి లక్షణాలు. మెడలో పుష్పహారం ఉంటుంది. పెళ్లి కొడుకు పుష్పహారం వేద్దామంటే మెడలో పావు ఉంటే బుస్ బుస్ అంటూ మేమేం వేస్తాం. రికార్డింగ్ కూడా ఎంత గొప్పగా చేశారో, అందులో బుస్ బుస్ అని వచ్చింది ఆ రికార్డింగ్లో. ఆయన కూడా వేసిన పిల్ల కూడా ఆ పావు బుస్ అంటున్నప్పుడు నర్తన చేసేవాళ్ళు పావుని పట్టుకొచ్చి ఇలా పట్టుకొచ్చి బుస్ అనిపిస్తే బాగుంటుందండి. హాస్యమునందు అలా అనిపిస్తేనే నవ్వు వస్తుంది. ఆ పావుని పట్టుకొచ్చి మరీ బుస్సు అనిపిస్తోందని, ఆ పావుని ఇలా పట్టుకుని మరీ బుస్ అని ఇలా అనేటప్పటికీ అక్కడ బుస్ అంది రికార్డులో. నిజంగా అందరూ పక్కున నవ్వేటట్టే ఉంది. అది ఆ మెడలో దండ వేద్దామంటే ఈ పావు ఒప్పుకుంటుందా అంటే ఆవిడంటుంది, మెడలో తాను హారమై ఉండగా నువ్వు ఒక హారం పట్టుకొచ్చి వేస్తే ఆవిడ ఒప్పుకుంటుందా? నువ్వు వేసే హారం రేపటికి వాడిపోతుంది. అదో సామాన్య హారం కాదు, నువ్వు నేను వేసుకునే హారాలు కావవి. మహాతపస్సు చేసిన వాసుకి ఆయన మెడలో హారంగా ఉంటాడు. భూమండలాన్ని మోసే ఆదిశేషువు హారమై ఉంటాడు. అంతటి మహానుభావుడు భుజంగభూషణుడు. ఇంకా మాట్లాడితే పావు మృత్యువుకి సంకేతం, మృత్యువుని ఆభరణముగా పొంది ఉంటాడు. అటువంటి వాడికి నువ్వు పూలదండ ఎక్కడేస్తావే? ఆయన మెడలో పావు ఉందంట ఏమిటి? ఆయన తత్వం ఏమిటో నీకు అర్థమైందా? అసలు అందుకు కదా నేను వరించాను అని ఆవిడ సంతోషపడిపోతూ నవ్వుతూ పరిహాసం ఆడ్డాం. మూడవ సందర్భంగా ఆవిడ ఏమమ్మా ఆయనకి చందనం రాద్దామంటే బూడిదంతా అంటుకుంది. చందనం మెత్తగా ఉంటుంది, పైగా చందనం జిగురు జిగురుగా కదండి ఉంటుంది, నీళ్లతో తడిపిన గంధం. ఆ చమాయింపుగా ఉన్న గంధం పట్టుకెళ్ళి ఇలా రాస్తే ఆయన ఒంటికున్న విభూతంతా ఈవిడికి అంటుకుంది, చందనం ఆయనకి అంటుకుంది, బూడిది ఈవిడికి అంటుకుంది. కాబట్టి ఈవిడేమో హాస్యం ఆడింది, చందనం రాస్తే బూడిది అంటుకుందో ఆ ఒంటికి ఎవడు రాస్తాడు ఇక అంటే ఆవిడండి అది విభూతి విభూతి అనుకుంటున్నావు, కాస్త గాలేసి ఆ విభూతి కళ్ళల్లో పడిందంటే కళ్ళు కనపడడం ఏమనుకుంటున్నావో అదే సామాన్య విభూతి కాదు. ప్రళయమునందు ఈ లోకాలన్నీ లయమైపోతే మళ్ళీ పునఃసృష్టి చేయడానికి జీవుల యొక్క కర్మఫలాలన్నింటినీ ఈశ్వరుడు విభూతి కణముల యందు పెట్టి కంప్యూటర్ చిప్స్ లా తన ఒంటికి రాసుకుని అట్టే పెట్టుకుంటాడు. అటువంటి విభూతి అది కళ్ళలో పడితే కళ్ళు కనపడడం ఏమనుకుంటున్నావో. ఏమమ్మా పెళ్లి కొడుకు కదా అని ఓ వస్త్రద్వయం ఓ పంచా ఉత్తరీయం పట్టుకెళ్ళి ఇద్దామంటే అదిగో ఒంటికి కట్టుకున్నదేమో ఓ పులితోలు ఓ ఏనుగు చర్మం, అది విప్పనంటాడు. పైగా ఎప్పుడు కట్టుకున్నదో కంపు కాదు, తోలు కట్టుకుంటే పైగా తోలు ఒంటి మీద ఉంటే వాడు పూజార్హుడు కాడు, మంగళకార్యం మీద పనికిరాడు. అందుకే దేవస్థానంలో ఉండేవాళ్ళు తోలు బెల్ట్లు పెట్టుకోరు, అందుకని తోలు ఉండకూడదు ఒంటి మీద. కాబట్టి తోలు చర్మం కట్టుకున్న వాడిని పెళ్లి కొడుకు ఎలా తీసుకొచ్చి కూర్చోబెడతాం పెళ్లి మంటపంలో? అంటే తోలు అన్నామనుకో, తోలు పనికిరాంది అని 10 మాట అంటే ఆ తోలు ఎవరు తొలుస్తారు? పశువు తొలుస్తారు. కాబట్టి ఆహా మా తోళ్లు పనికిరాని అంటున్నారు అని ఆ పశువులు ఆయన్ని సేవిస్తుంటాయి. అదిగో నందికి భృంగికి కోపం వచ్చి మీ వెంటబడి కుమ్ముతాయి అనేటప్పటికీ కొమ్ములు పెట్టుకుని వాళ్ళు వచ్చినట్టు, ఈ చెలికెత్తలు పరిగెత్తినట్టు నిజంగా కుమ్మేస్తారా? నిజంగా నందీశ్వరుడు కుమ్మేస్తే ఇంకేమైనా ఉందా?
కుమ్ముతున్నట్టు ఆఖరికి పార్వతీదేవిని పరిహాసమాడడానికి ఆయన కట్టుకున్న జింక చర్మాన్ని కూడా పట్టుకున్న సఖియలు పరిగెడుతున్నట్టు, పార్వతీదేవి బుగ్గల మీద ఇలా చిటికలు వేస్తున్నట్లు, ఆవిడ ఆ చిటికలు వేస్తే ఇలా బుగ్గ తుడుచుకున్నట్టు, ఆవిడతో ఇలా చేతులు పట్టుకుని ఆడినట్టు, అందరూ కలిసి ఇక్కడ కూర్చుని ఏవో వసంతాలు ఆడుతున్నట్లు, అందరూ నవ్వులే. మీకు తెలియకుండానే అన్నీ మర్చిపోయి మీరు కూడా సభ అంతా నవ్వుతూ ఉండిపోతుంది. అలా ఎక్కడికక్కడ పంట, నువ్వులేస్తే నువ్వు పంట, మినువులేస్తే మినప్పంట, వరి వేస్తే వరి పంట, ఒక్క భూమి యందు పండించగలిగిన వాడు కర్షకుడైనట్టు ఘట్టాన్ని బట్టి సభని మార్చగలిగినటువంటి స్థితి అది. అదే సామాన్యం కాదు. కాబట్టి హాస్యరసం. అప్పటికి 3 రసాలు అయ్యాయి. 4వది శృంగారం. అబ్బో, అమలిన శృంగారం ఎంత అద్భుతమో నిజంగా. కానీ నేను యథార్థంగా చెప్పవలసి వస్తే ఆ శృంగార సన్నివేశమునందు పరమశివుడు మాత్రం అప్పుడే మన్మధుణ్ణి కాల్చేసిన పరమశివుడిలో ఉన్నాడు. ఎందువల్ల అంటే అమ్మవారు ఆవిష్కరిస్తున్నటువంటి శృంగార రసం, ఆవిడ కన్నుల్లోంచి ఒలుకుతున్న ఆ రసం, ఇంత సభ ముందు ఇంతమంది వీడియోగ్రాఫర్లు, ఇంతమంది కెమెరాల వాళ్ళు తిరుగుతుంటే అవేవి పట్టనట్టు, పరమశివుడి గురించే తాపత్రయపడుతున్నట్టు ఆ కళ్ళంతా అలవోకగా పెట్టి ఆవిడ ఆ శృంగార రసాన్ని అభినయిస్తూ బరువుగా అడుగులేస్తుంటే పరమశివుడు కూడా శృంగారాన్ని ఆవిష్కరించడం మరిచిపోయి ఈవిడ్ని చూస్తూ నిలబడిపోయాడు నిజానికి నిన్న. అది శోభానాయుడు గారి ప్రతిభ. ఆ ప్రతిభకి ఎవడైనా అంతే, అలా కావలసిందే. అక్కడ ఎవడు శివుడిగా వేసినా బహుశా అంతకన్నా చేయలేడేమో. కాబట్టి అంత గొప్ప సన్నివేశం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఎక్కడంటే సాహిత్యమునందు అమలిన శృంగారం ఒక్క మాట దోషభూయిష్టంగా లేదు. అసలు నిన్న నా నాట్యం చెయ్యడంలో కూడా మీరు గమనించుంటారు. ఇలా నడుం దగ్గర చెయ్యేసి పట్టుకున్నట్లుగా ఉంది చూడ్డానికి, కానీ చెయ్యి 2-3 అంగుళాల దూరంలో ఉండి పార్వతీదేవి పాత్ర పోషించిన వారి శరీరానికి చెయ్యి ఏమలపాటునందు కూడా తగలకుండా ఎంత పవిత్రంగా, ఎంత సభాముఖంగా చెయ్యడానికి యోగ్యంగా, ఎంత గొప్ప రసావిష్కరణ. నిజంగా అందులో ఆ శృంగార రసాన్ని అభినయించడంలో అక్కడ ఆవిడ వేదిక మీద కూర్చుని పరమశివుడి గురించి తన్మయత్వంతో ఉంటే శివుడి వెనక నుంచి వచ్చినా తన్మయత్వంలో మరి పట్టించుకోనట్టు, ఆయన అటెళ్తే ఈవిడ ఇటు తల తిప్పి చూసినట్టు, ఆయన అటెళ్తే మళ్ళీ ఆవిడ ఇటు తిరిగినట్టు, నిజంగా వేదిక మీద కూర్చొని అంత చూడనట్టు ఉండగలగడం ఎంత పాత్రలో లీనమైపోవాలండి. ఆయనేమో ఆ వెనక్కి వెళ్ళి కొంచెం శబ్దం చేస్తే ఇలా లేచి నిలబడి ఆయన్ని చూడగానే ఇలా ఆనందపడిపోయి సంతోషపడిపోయి ముఖంలోంచి ఇలా సిగ్గులు ఒలికించేసి, అయ్య బాబోయ్ ఆవిడకు ఆవిడే సాటి, నాకు మాటలతో కూడా నేను అలా ఒలికించలేను. అంత గొప్ప శృంగార రసాన్ని ఒలికించడం ఒకెత్తైతే ఆ సాహిత్యం నిజంగా అమలిన శృంగారం. అందులో ఒక చరణం నాకు ఆశ్చర్యపోయాను. నా ఒంటి మీద ఉన్న పచ్చకర్పూరం అంతా నీకంటుకుపోయింది, నీ ఒంటి మీద ఉన్న విభూతి అంతా నాకంటుకుపోయింది, అంతే. ఇంకా అర్థం చేసుకోవడానికి ఏం కావాలి? అది ఎక్కడిదో తెలుసా అండి? శంకరాచార్యులు వారి ప్రాతస్మరామి స్తోత్రంలోది. ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సంవర్ణ కంకణ మణిద్యుతి బసమానాం. శంకర భగవత్పాదులు చేశారు. పరమశివ, తెల్లవారగాని నీ చేతి వంక చూస్తే రాత్రి పార్వతీదేవి తన స్థనముల మీద అలదుకున్నటువంటి కస్తూరి రేఖలు నీ అరిచేతి కంటుకుని కనబడుతున్నాయన్నారు. ఇంకా వివరించాలా? చాలు శృంగారాన్ని వర్ణించడానికి. శంకరాచార్యుల వారి సాహిత్యాన్ని ఆదర్శంగా తీసుకునే ఎవరో అటువంటి రచనని చేశారు. చేసి ఆడదానికి సిగ్గు కదండి, పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రణయాన్ని చూసి సాటి ఆడదైన కంగ సిగ్గుపడి పప్పులోకి జారిపోయింది ఇక చూడలేక. శృంగారము ఆవిష్కారం కదా, విచ్చుకోవడం. ఆయన తల మీద చంద్రవంక చూసి కలువ, ఈవిడ మెడలో కలువ అనుకోండి, అదే ఆవిడ సిగలో కలువ అనుకోండి, ఆ కలువ బాగా విచ్చుకుంది. చంద్రస్పర్శకి, చంద్రకిరణ స్పర్శకి కలువలు విచ్చుకుంటాయి. ఆవిడ హృదయం విచ్చుకుంది, గంగ సిగ్గుపడిపోయింది. ఆ రసావిష్కరణ నిజంగా శృంగార రసం అత్యద్భుతం. ఇవన్నీ ఒకెత్తి ఇప్పటికి 4 రసాలు నేను పూర్తి చేసేసాను, అంటే అంతకన్నా సమయం లేక. 5వ రసం భయానకం. ఇది చాలా చాలా కష్టం. ఎందుకంటే అమ్మవారి విషయంలో భయానకము అనేటటువంటి రసాన్ని ఎవ్వరూ చెప్పడం కుదరదు, అసలు చెప్పలేరు కూడా, చెప్పకూడదు కూడా, తప్పది. అందుకే అమ్మవారి నవరసాలు ఆవిష్కరించడంలో అందరూ ఇబ్బంది ఎక్కడ పడిపోతారంటే భయం చెప్పడం ఎలా. ఎందుకంటే ఆవిడకే స్వయంగా భయాపహ, భయమును పోగొడుతుందని ఓ పేరు. మృత్యుదారు కుఠారిక, మృత్యు అనే దారువుకు ఆవిడ గొడ్డలి వంటిది. మృత్యువు పెద్ద భయం, ఆ మృత్యువుని పోగొడుతుంది. అసలు ఆవిడికి భువన భయ భంగవ్యసనిని అని ఒక పేరు. భువనముల యొక్క భయాన్ని పోగొట్టే తల్లి అని ఒక పేరు. అటువంటి తల్లికి భయం ఏమిటి? ఇంకా ఆవిడ భయపడిందని చెప్పడం ఏమిటి? అర్ధరహితం, అసలు చెప్పడం కుదరదు, అది సాధ్యం కాదు కూడా. అందుకే గజాసుర వృత్తాంతాన్ని స్వీకరించాను, కానీ అది పూర్తిగా అంగీకారయోగ్యమా అంటే కుదరదు. ఎందుచేత అంటే గజాసుర శరీరము కూడా ప్రకృతి వికారము కాబట్టి అమ్మవారి ప్రకృతి వికారమైన శరీరమునందు శివుడు ఉన్నట్టే శివలింగం పక్కన సాకారంగా అమ్మవారు ఉంటుంది, లింగరూపుడై పరమేశ్వరుడు ఉంటాడు. లోపల లింగరూపుడై పరమాత్మ ఉంటాడు, ప్రకృతిగా అమ్మవారు ఉంటుంది శరీరంగా.
గజాసురుడి శరీరం మాత్రం అమ్మవారి కాదేంటి? అమ్మవారి అందే శివుడు ఉన్నాడు. అప్పుడు కూడా కైలాసం ఖాళీ అయిపోతే అమ్మవారు భయపడిపోవడం అన్నది లోకంలో ఉండదు. ఆవిడ పూర్వజా త్రిపుర అంబిక, ఆవిడికి తెలియనిది ఏమి ఉండదు. ఏది ఏం జరుగుతుందో ఆవిడికి అన్నీ తెలుసు. ఆ మాటకు వస్తే శివ శివ వాళ్ళిద్దరి మధ్య అభేదం, ఆవిడికి భయం ఏమిటి? కాబట్టి భయం కుదరదు. కానీ ఎలాగో అలా పెట్టాలి. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు భయం చెప్పడం ఎలా అని ఆలోచించారు అమ్మవారి గురించి నవరసాలు చెప్తూ. ఆయన ఒక అత్యద్భుతమైనటువంటి విషయాన్ని తీసుకున్నారు. ఆయన ఎలా తీసుకున్నారంటే ఇంకోలా భయం చెప్తే బాగుండదని స్త్రీ సహజమైనటువంటి బిడియాన్ని భయంగా అందంగా ఆవిష్కరించారు. పరమశివుడి యొక్క లీలలు వర్ణిస్తుంటే సంతోషంగా ఆవిడిలా ఆయన చేయి పట్టుకుంది. మా ఆయన ఇంత గొప్పవాడని. పరమశివుడి చేతులకి కూడా పిల్లపావులు చుట్టుకుని ఉంటాయి. పావు అడుగున చల్లగా ఉంటుంది. అమ్మవారి చెయ్యిలా పట్టుకుంటే పరమశివుడి చేతికి ఉన్నటువంటి పావు కంకణంలా ఉన్నది విప్పుకుని మెల్లిగా అమ్మవారి ఒంటి మీదకి పాకింది. ఆవిడ చేయి మీదకి చల్లగా ఏదో తగిలితే ఆవిడ ఇలా చూసింది. ఆవిడ ఎప్పుడు పావులు ఆభరణంగా వేసుకోదు, ఆవిడ హారాలు వేసుకుంటుంది. ఓ పావు తన మీదకి ఎక్కేటప్పటికి ఎంత అమ్మవారైనా అకస్మాత్తుగా పావు పిల్ల ఎక్కుతుంటే ఇలా అంది, హరాహిభ్యోభీత అలా అంది కాబట్టి భయపడింది అన్నారు శంకరాచార్య. అంతకన్నా చెప్తే బాగుండదు, ఇంకా అమ్మవారికి భయం అని అంత అందంగా చెప్పారు శంకర భగవత్పాదులు. అందుకని నేను దాన్ని అక్కడతో వదిలేస్తున్నాను. బహుశా ఇంకంతకన్నా అవకాశం లేకపోయి ఉండవచ్చు. భయానకం తర్వాత అద్భుత రసం. అద్భుత రసంలో పరమశివుడు పార్వతీదేవి ఇద్దరూ తాండవ ప్రక్రియ ఎందే మగ్నమై ఉన్నట్లు పరమశివుడు అమ్మవారి కన్నా గొప్పవాణ్ణి అనిపించుకోవడం కోసమని విష్ణువుని పిలిచి స్థాయి పెంచమని అడిగినట్లు ఆయన మృదంగాన్ని గట్టిగా వాయిస్తుంటే ఈయన ఇంకా బాగా తాండవం చేస్తుంటే అబ్బా ఏమి తాండవం అని పార్వతీదేవి ఇలా మోకాళ్ళ మీద కూర్చుని ఇలా చూస్తూ ఉండిపోయినట్టు, తాండవం చేసి చేసి పరమశివుడు అమ్మవారిని ఇలా చూస్తూ ఉండిపోయినట్టు ఉంది. నాకనిపించింది ఆయన తాండవం చూసి ఈవిడ అద్భుత రసాన్ని పొందిందా, ఆవిడ అలా కూర్చుని బుగ్గన చెయ్యి పెట్టుకుని చూస్తే అసలు ఆవిడ అలా ఉండడం అద్భుతంగా అనిపించి శివుడు ఆగిపోయాడా అని నాకు అనిపించింది. అసలు ఎవరికి అద్భుతం నాకు అర్థం కాలేదు. అంత అద్భుతంగా మనకు అనిపించింది ఆ రసం. చాలు కదా పండిందనడానికి. కానీ నా మటుకు నేనైతే చెప్పమంటే ఎన్ని సలహాలన్నా చెప్తావు, అనుకోకపోతే నేను ఒక్క మాట చెప్తా. దాన్ని స్వీకరించడం కన్నా అక్కడ శంకర భగవత్పాదులు చేసిన సూచన ఒకటి ఉంది. నవరసావిష్కరణలో అద్భుత రసావిష్కరణ ఎందు పరమశివుని యొక్క గొప్పతనాన్ని సరస్వతీదేవి వీణ మీద వాయిస్తుంది. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే, త్రిపురాసుర సంహారము, మన్మథ సంహారము, మార్కండేయుడికి ఆయుర్దాయం ఇవ్వడం, యమధర్మరాజు వక్షస్థలం మీద తన్నడం, ఎవ్వరూ చెయ్యలేనటువంటి అత్యద్భుతమైనటువంటి కృత్యాలు, ఇటువంటివన్నింటినీ వర్ణిస్తూ ఆవిడ వింటుంటే అంతటి పార్వతీదేవి కూడాట ఇలా అంటుందిట, తాంబూలపూరితముఖి తాంబూలారుణపల్లవాదరయుతే తటంకహారాన్వితే వీణానాద నిమీలితార్ధనయనే విప్రస్థ చూలింబరే. తాంబూల రసాన్ని ఆస్వాదిస్తూ ఇలా తలుపుతూ అబ్బా ఏమి భర్త, ఏమి అద్భుతం, ఎంతటి మహానుభావుడు నా భర్తని పొంగిపోతుందిట. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడైనా అమ్మవారి సందర్భంగా మీరు ఏది చేస్తున్నా పరమశివుడికి సంబంధించినటువంటి వైభవాన్ని కీర్తిస్తే అమ్మవారు పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది. అందుకే సౌందర్యలహరి చేసిన శంకరాచార్యుల వారు శివశక్త్యాయుక్తో శివశబ్దంతో మొదలుపెట్టారు. శివుని యొక్క వైభవర్ణనకి ఆవిడ అద్భుత రసాన్ని ప్రదర్శించినట్లుగా ఆ ఘట్టాల్ని తెచ్చి అంత అందంగా కూర్చాలి అంటే అది తల్లి శోభానాయుడు గారు లాంటి కారణజన్మురాలకి తప్ప అన్యులకి సాధ్యమయ్యే విషయం కాదు. ఒడ్డున కూర్చుని సలహాలు ఎన్నైనా చెప్తాం అనుకోకపోతే అద్భుత రసం విషయంలో కొంచెం మార్పు చేస్తే ఇంకా అద్భుతమైన రసం పండుతుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అది అద్భుత రసం బాగుంది. తర్వాత భయానక రసం అయిపోయింది, అద్భుత రసం అయిపోయింది, హాస్యరసం అయిపోయింది, శృంగార రసం అయిపోయింది. ఇక అమ్మవారు రౌద్రరసం. రౌద్రరసంలో ఆ మహిషాసురుణ్ణి మర్దించడం కోసం అని చెప్పి అమ్మవారు బయలుదేరినప్పుడు అతను మాట్లాడుతున్న మాటలకి ఆవిడకి వచ్చినటువంటి కోపం, ఆవిడికంత కోపం వచ్చిన తర్వాత ఆవిడ ఆయుధాల్ని తీసుకుని అతనితో యుద్ధం చేసేటప్పుడు వీరరసం. ఈ వీరరసం తర్వాత శాంతరసం. అమ్మవారు ఒక్కటి వేదిక మీద ప్రశాంతంగా కూర్చున్నట్లు చూపించారు. చాలా బాగుంది. ఎందుచేతనంటే అదే సామాన్యమైన ప్రక్రియ కాదు. ప్రత్యేకించి మహిషాసురుడు పార్వతీదేవి యుద్ధంలో ఆవిడ బాణం వేస్తే అలవోకగా తీసి అవతల బారేసినట్లు, ఆయన త్రిశూలం పెట్టి కొడితే గదాదండం ఓ మూలకెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళకి అడ్డు రాకుండా ఓ పక్కన పడి మళ్ళీ ఎవరో పరిగెత్తుకొచ్చి తీయడానికి అవసరం లేకుండా వెళ్ళిపోయేటట్టుగా కొట్టడం, ఉన్న స్టేజ్ని అందంగా వాడుకుని బాణం విసిరేసేటప్పుడు ఆ మూలకి వెళ్ళిన తర్వాత చేత్తో పట్టుకుని అడ్డుపడేసేటట్టు స్టేజ్ని ఎంత బాగా వాడుకున్నారు అనడానికి అది నృత్యం చేసే వాళ్ళ ప్రతిభకి పట్టాభిషేకం. అందున మహిషాసురుడు అంతటి శోభానాయుడు గారు శృంగారరసం ఆవిష్కరిస్తే శివుడే తెల్లబోతే మహిషాసురుడు మాత్రం అంత విచ్చలవిడిగా చేయడం నేను చాలా తెల్లబోయాను. అబ్బో ఆయన 4 అంగల్లో దాటేసేవాడు స్టేజ్ చివరి నుంచి ఆ చివరి వరకు. ఆ కొమ్ములు ఆయన
నిజంగా రాక్షసుల్లాగే పరిగెత్తడంలో దీపాన్ని కూడా కింద పారేశాడు తన్నేసి. అంత గొప్పగా చేసేసి ఆఖరణ త్రిశూలం పెట్టి పొడి చేసి స్టేజ్ మధ్యలోకి వచ్చి పడిపోయి అయ్యిగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే అని మహిషాసుర మర్దని జరుగుతుండగా పుష్పవృష్టి కరుస్తూ ఆవిడ వీరరసంతో ఇలా ఊగిపోతూ రౌద్రరసంతో ఆ తరువాత ఋషుల యొక్క స్తోత్రానికి శాంతపడినటువంటి తల్లిగా ఆవిడ వేదిక మీద కూర్చుని ఉన్నప్పుడు ఉన్నటువంటి శాంతరసంలో అమ్మవారితోటి పూర్తి చేయడం అత్యద్భుతంగా పండించారు నవరసాలను. కానీ నేను ఒక్క మాట మనవి చేయవలసి ఉంటుంది. అమ్మవారి విషయంలో శాంతము లేదని కానీ, శాంతము రసము కాదని కానీ, శాంతము ఉండకూడదని కానీ, అమ్మవారు శాంతరసం ప్రకటించకూడదని కానీ ఎవ్వరు అనరు. కానీ అమ్మవారిని శాంతరసం చెప్పకూడదు అంటారు. ఎందుచేత అంటే దానికి ఒక లక్షణం ఉంది. అమ్మవారు శక్తి స్వరూపం. శక్తి ఎప్పుడూ కదులుతుంది. అన్ని కదలికలు అణిగిపోయి ఏ భావోద్రేకము లేకుండా ఉండిపోతే శాంతమని గుర్తు. అందుకే శాంతం ఉంటే అన్నీ ఉంటాయి, శాంతం లేకపోతే ఏమీ ఉండవు. అలా అన్నీ అణిగిపోయి తనలో తాను రమించేవాడు శివుడు. ఎప్పుడూ కదులుతూ ఉండేది అమ్మవారు. అమ్మవారు కానీ శాంతరసంలో కూర్చుంటే శివుడు అయిపోయిందని లెక్క. ఇంకా కదిపేవాళ్ళు ఎవరు శివుడిని? శివశక్త్యాయుక్తోది భవతి శక్త ప్రభవితం. ఆయన కదలాలి, కామేశ్వరుడు అవ్వాలంటే ఆవిడ కదులుతూనే ఉండాలి. అందుకే అమ్మవారి విషయంలో శాంతరసంతో పూర్తి చెయ్యరు, వాత్సల్య రసంతో పూర్తి చేస్తారు. జగజ్జనని కాబట్టి ఆవిడ దృశాద్రవీయస్యాదరదలిత నీలోత్తల రుచాగవీయాంసం దీనం స్నపయ కృపయా లోపి శివే అంటారు శంకరాచార్యుల వారు. బిడ్డల్ని చేసి వాత్సల్యాన్ని కురిపిస్తుంది ఆ తల్లి. ఆవిడ అబ్రహ్మకీట జనని, ఈ లోకాలకన్నిటికీ తల్లి కాబట్టి వాత్సల్య రసంతో పూర్తి చేస్తారు. శాంతరసంతో ఉండకూడదని నేను అంటలేదు, కానీ శాస్త్ర మర్యాద గురించి నేను మాట్లాడుతున్నాను. చిట్ట చివర ఒక మాట చెప్పి నా ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను. నవరసనట భామిని అని దీనికి పేరుంచారు. కానీ నవరసనట భామిని అనేటటువంటి శబ్ద ప్రయోగాన్ని చెయ్యరు, అమ్మవారి మీద చెయ్యకూడదు అని. ఎందుచేత అంటే భామిని అన్న శబ్దాన్ని ప్రత్యేకించి జగదంబ స్వరూపమైనటువంటి అమ్మవారి మీద వాడకూడదు అని శాస్త్రమునందు నిషేధం. ఎందుకంటే సంస్కృతంలో ఏ పదమైనా సరే అది ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి అంటే సుప్రీంకోర్టు అమరకోశం. అమరకోశాన్ని మించి ఇంకా సుప్రీంకోర్టు ఉండదు, అమరకోశాన్నే ఆధారం చేసుకుంటారు. అమరకోశం భామిని అన్న మాటకి వ్యుత్పత్తి చెప్పింది. అపారమైన కోపము తన స్వభావంగా ఉండి, కోపము స్వభావమైన కారణం చేత తత్సంబంధమైన రసములను మాత్రమే పండించగలిగినటువంటి స్త్రీకి భామిని అని పేరు. తప్ప కోపము స్వభావము కాకుండా ఇతర రసములను పోషించగలిగినటువంటి స్త్రీ అయితే ఆవిడ్ని భామిని అన్న పేరుతో పిలవకూడదు అని చెప్తారు. ఇప్పుడు పార్వతీదేవి యందు మీరు హాస్యరసాన్ని చూపించాలి అంటే ఆవిడ భామిని అయితే ఆవిడ తిరగబడుతుంది. ఆవిడని ఏమైనా అన్నారనుకోండి, హాస్యానికి ఏమైనా అన్నా తమలపాకతో ఇందమ్మా అంటే తలుపు చెక్కతో అందమ్మా అంటుంది. కాబట్టి వెంటనే శృంగారరసం, హాస్యరసం ఇవి కుదరవు. కాబట్టి నవరసనత భామిని అన్న శబ్దాన్ని శాస్త్రీయ ప్రయోగం చేస్తూ 41వ శ్లోకంలో మహీమూలాధారే అన్న శ్లోకంలో నవరసములు నైమిష్కృతమైనటువంటి అమ్మవారిని చూపిస్తే ఎప్పుడైనా ఏమని పిలవాలో పేరు చెప్పారు ఆయన. నవరస మహాతాండవ నటి అని పిలవాలి అని చెప్పారు. అందుకని అంతే పేరు. ఇప్పుడు నేను అలా ఎందుకంటారు అన్న దాని గురించి వ్యాఖ్యానం చేయడానికి సమయం సరిపోదు. నేను తప్పు అని అంటలేదు, కానీ శాస్త్రము చేత అంగీకార యోగ్యము మాత్రము కాదు అని. చాలా సంస్కారయుతమైనటువంటి తల్లి, అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించినటువంటి తల్లి, విదుషీమణి, స్వయంగా రచన చెయ్యగలిగినటువంటి ప్రతిభాశాలి, అత్యంత భక్తి ప్రపత్తులు కలిగిన వారు, విశేషించి గొప్ప గురుభక్తి కలిగిన వారు. అందులో కోటేశ్వరరావు గారు ఏమైనా మార్పు చెయ్యవలసింది ఉంటే మీరు సూచన చెయ్యవచ్చు అని నాకు స్వేచ్ఛ ఇచ్చిన కారణం చేత నేను నవరసనట భామిని అన్న శబ్ద ప్రయోగాన్ని శాస్త్రీయంగా చెయ్యరు. దాని బదులు శంకర భగవత్పాదులు ఏం చెప్పారో దాన్ని మనం స్వీకరించడం పరమశాస్త్రీయమవుతుంది. దాని వలన అమ్మవారు కూడా ఎంతో సంతోషిస్తుంది అని మనవి చేస్తూ, ఇంత గొప్ప నృత్య కార్యక్రమాన్ని చూడగలిగినటువంటి అదృష్టాన్ని వసంత నవరాత్రుల్లో మనకి కల్పించినటువంటి సుబ్బారావు గారికి వ్యక్తిగతంగా మనందరి తరపున నేను కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, అంత గొప్ప నృత్య కార్యక్రమాన్ని మనకు అందించి, ఒక పక్క ఇక్కడ నాట్యం చేస్తూ, ఒక పక్క అక్కడ అనౌన్స్మెంట్ చేస్తూ, ఒక పక్క వ్యాఖ్యానం చెప్తూ, ఒక పక్క శిష్యులందరికీ ఆదేశాలు ఇస్తూ, ఒక పక్క పాత్ర పరిచయం చేస్తూ, ఒక పక్క ఈ సంభారాలన్నింటినీ ఏర్పాటు చేసుకుంటూ, ఓ పక్కన అలాంటి అల్పజ్ఞులు చెప్పిన మాటలు కూడా వింటూ, అంత వినయంతో, అంత ఔదార్యంతో ఉండగలిగినటువంటి ఆ తల్లి యొక్క వైభవానికి నటరాజు యొక్క అంశగా వచ్చినటువంటి పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారికి నేను హృదయపూర్వకంగా కొవ్వాడ, కాకినాడ ప్రజలందరి తరపున పెద్దరికాన్ని మీరు నాకు ఇస్తారు కాబట్టి నేను స్వతంత్రంగా తీసుకుని ఆవిడికి హార్దిక కృతజ్ఞతాంజలులను ఆవిష్కరిస్తూ, బ్రాహ్మీమయమూర్తులు అంటారు, అసలు నటించడం సాధ్యం కానటువంటి విషయాలు. బ్రాహ్మీమయమూర్తులు పిల్లలతో గోళీలు కూడా ఆడుకుంటారు, ఆ చేష్టితములు అద్భుతంగా ఉంటాయి. ఆవిడిప్పుడు సర్వం సాయిమయం
అనేటటువంటి అద్భుతమైనటువంటి నృత్య కార్యక్రమాన్ని చేస్తారు. మళ్ళీ ఒకసారి పోతన గారు చెప్పినట్టు చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్దపై. ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని ఒక ఇంద్రియం, నోటితో తాగవలసిన దాన్ని కన్నులతో తాగుదాం, చెవులతో తాగుదాం. అందుకు సంసిద్ధులు కావలసిందిగా ఇవాళ భగవద్గీతని పక్కన పెట్టి అంత గొప్ప నృత్య కార్యక్రమం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని దాన్ని ఒక్కసారి విహంగ వీక్షణం చేస్తూ కృతజ్ఞతాంజలను ఆవిష్కరించడానికి అవకాశంగా ఇవాల్టి ఉపన్యాస కార్యక్రమాన్ని స్వీకరించినందుకు, భగవద్గీత చెప్పనందుకు నన్ను మన్నించవలసినదిగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ తర్వాత కార్యక్రమాన్ని సుబ్బారావు గారు ప్రారంభింపజేస్తారని మీకు మనవి చేస్తూ స్వస్తి.